పత్రిజీ ధ్యాన మహాయాగం. ఈ కార్యక్రమానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఎంత తొందరగా, ఎంత ఎంత అన్నది అందరం ఎదురు చూస్తున్నాం. ఈరోజు వికసిత పుష్పాలు కార్యక్రమంలో మనకి 41వ భాగానికి చేరుకున్నాం. గత 40 రోజుల నుంచి, అంటే మనం మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పటికీ 40 ఎపిసోడ్ల నుంచి ఎంతో మంది మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని విశేషంగా తీసుకున్నాం. ఈరోజు 41వ ఎపిసోడ్ కి మనం రామ్ గోపాల్ ప్రభుజీ గారి యొక్క విశేష జ్ఞానాన్ని తీసుకుంటాం. వికసిత పుష్పాలులోనే మనకి ఎంతో భావం ఉంది. ఇది పత్రిజీ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశము. రామ్ గోపాల్ ప్రభుజీ గారిగా అందరికీ పరిచయం. ఈయన మన దాట్ల జగపతిరాజ్ గారి అన్నయ్య గారు అన్నమాట. కానీ గుప్త యోగీశ్వర్లు అసలు బయటకి ఎప్పుడు కనిపించరు, చాలా తక్కువ సందర్భాల్లోనే కనిపిస్తూ ఉంటారు. ప్రభుజీ గారు ప్రహ్లాద్ బాబా గారి శిష్యుడు. వీరు 64వ సంవత్సరం 1964 నుంచే వారి సాధనలో ఉన్నారు. అన్ని ఏవైతే సిద్ధులు యోగత్వాన్ని పొంది ఉంటారో అవన్నీ ఆయన పొందారు ప్రహ్లాద్ బాబా శిష్యుడిగా ఉంటూనే. పత్రిజీని కలిసిన తరువాత వారు ఇంకా తమ లక్ష్యాన్ని తెలుసుకొని విస్తారంగా ఎంతో మందికి గుప్తంగా జ్ఞానబోధ చేస్తున్నారు. ఆయన దగ్గర విశేషమైన జ్ఞానం ఉంది. ఆ విశేషమైన జ్ఞానాన్ని, విశేషంగా ఉన్న నాలెడ్జ్ని ఈరోజు మనం కూడా తీసుకుందాం. ఎంత అంటే పత్రిజీతో కలవక ముందు, కలిసిన తరువాతే కాదు, ఆయన మొదటి నుంచి వారి యొక్క అద్భుతమైన సాధన చేసుకుంటూ ఎంతో మందికి విస్తారంగా జ్ఞానాన్ని ఇస్తూ, ఆచరింప చేస్తూ, ఆచరణలో ఉండి మనందరికీ వారి జ్ఞానాన్ని ఇస్తున్నారు. శరీరము, మనసు, ప్రాణం, బుద్ధి వీటన్నిటికీ అతీతంగా ఎవరైతే ఉన్నారో ఆ అతీతమైన దాన్ని వారు మనకి నాలెడ్జ్ని ఇస్తారు. ఈరోజు వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. సార్ది మైక్ కనెక్ట్ అయినట్లేదు, ఒక్కసారి నేను సార్కి చెప్తాను. సార్ మైక్ కనెక్ట్ అవ్వలేదు మీకు, ఒక్కసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. లేకపోతే జూమ్లలో ఎప్పుడు చెప్పరు, అసలు డైరెక్ట్ మనం వెళ్ళి కలిస్తేనే ఆయన చెప్తూ ఉంటారు, వస్తుంటారు. కానీ అలాంటిది ఫస్ట్ టైం కదా జూమ్ కి కొంచెం ఆ మైక్ బొమ్మ మీద కనెక్ట్ చేసుకోవాలండి. బస్మతి అమ్మ, మీరు పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి 2 మాటలు చెప్పండి. ధ్యాన మహాయాగం అంటేనే ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఆ పేరులోనే ఉంది. ఆ 10 days ఎవరైతే అక్కడ ఉంటారో 1 year ఆ ఎనర్జీతో గడపగలం. అంత అదృష్టం ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు రావు, ఏమి తెలుసుకోవాలనిపించదు, గడిచిపోతూ ఉంటుంది. అసలు 10 రోజులు ఎలా గడుస్తాయో కూడా అర్థం కాదు. అంత అద్భుతమైన వైబ్రేషన్లో మనం అడుగు పెడతాము. ఆదిశంకరాచార్యులు గొప్ప యోగి. ఆ యోగి తపస్సు చేసిన ప్లేస్లో మనం ఉండటం అనేది మన అదృష్టంగా భావిద్దాము. గురువు గారు మీ అందరికీ పుట్టిల్లమ్మ, ఈ 10 రోజుల పండుగ అందరికీ ఆహ్వానం అని చెప్పేవాళ్ళు. అంత సహృదయంతో ఆహ్వానం పలికిన ఆయన ఈరోజు కూడా మనల్ని పిలుస్తూనే ఉన్నారు. అందరము అక్కడ సమూహంగా చేరి ఈ విశ్వానికి అందిద్దాం మన శక్తిని అంతా కూడా. దానికోసమే పాటుపడదాం. ఓకే మాస్టర్స్? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా పత్రిజీ ధ్యాన మహాయాగానికి అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఉంటే ఆ అనుభవాన్ని ఒకసారి పంచుకోవాల్సిందిగా ప్రార్థన. ధనా గారు, ఎవరైనా చెప్పొచ్చు. బాలకృష్ణ గారు, వేణు గారు, శ్వేత గారు, నారాయణ రెడ్డి సార్, ఎవరైనా చెప్పొచ్చు. ఛాన్స్ ఎవరికి కావాలి అంటారు అనుకున్నాను. అందరూ కామ్ గా ఉన్నారు. ఎస్ సార్, ధనా గారు మాట్లాడండి. యాజ్ యూజువల్ వసుమతి మేడం చెప్పినట్టు మనకు అక్కడికి వెళ్తే ఇంకా వేరే ప్రపంచం అనమాట. కంప్లీట్గా ఎంటీ మైండ్లోకి వెళ్ళిపోతాము.
సహజంగానే ఎంటీ మైండ్లో ఉంటాం అనమాట అక్కడ. సో కావాల్సిందంతా ఎంత జ్ఞానం తీసుకుంటున్నాము, ఎంత ఎనర్జీ ఫీల్ అవుతున్నాము అనేది నేను గత 2 ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ కానివ్వండి, ఆహా! ఆ ప్లేట్‌లో ఎక్కడైనా చూసుంటామా అన్ని రకాల ఫుడ్డు పదార్థాలు. ఇంట్లో ఉండడం కంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. తర్వాత మార్నింగ్ మెడిటేషన్ కానివ్వండి, ముఖ్యంగా వసతి కూడా చాలా చక్కగా చేస్తుంటారు. ఎంతమందైనా రానివ్వండి. ఆ బాత్రూమ్స్ కానీ, అక్కడ చేసే వేడి నీళ్ళ స్నానము, అమ్మో! అన్నీ ప్లానెడ్‌గా చేస్తున్నారు ట్రస్ట్ పీపుల్ అసలు. మన కంటికి కనిపించట్లేదు గానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో తలుచుకుంటే అయ్యో బాబోయ్! వీళ్ళకి ఎప్పటికప్పుడు ఎనర్జీ వస్తూనే ఉంటది. ఎంత బాగా సపోర్ట్ అంత చలిలో గూడా మార్నింగ్ 5 అయితే లేసి కూర్చునేస్తాం దుప్పటి మూసేసుకొని. చలి లేదు, ఏం లేదు మనకు. సో, వెళ్లి కూర్చోవడమే. సరస్వతి ప్రాంగణం అంటేనే ఇంకా ఆ వైబ్రేషన్ అలా ఎళ్ళిపోతుంది. నాకు చాలా ఇష్టం ఆ సరస్వతి ప్రాంగణం. ఈసారి ఏదో సౌండ్ సిస్టమ్ గూడా భలే చేశారంట మేడం. ఏదో పక్కాగా ప్లాన్ చేశారు. స్టాల్స్ అంతా ఇంకో చోటకి తీసుకెళ్ళిపోయారు ప్రాంగణంలో కాకుండా. ప్రతి సంవత్సరం కొత్తదనమే. కొత్తదనమే ఎంజాయ్‌మెంట్‌కి కొత్తదనం మళ్ళా. కొదవే లేదండి మనకు. క్రికెట్ వచ్చిన వాళ్ళందరూ రెడీగా పట్టుకోండి బ్యాట్లు. క్రికెట్ పోటీలు కూడా ఉన్నాయి. ఈ అవునా? ఎస్, క్రికెట్ పోటీలు కూడా ఉన్నాయి ఈసారి. ఓహో! ఆటలు పిఎంసి పాటలు చూస్తూ ఉంటే మీకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు పిఎంసి చూడటం లేదని అర్థమైంది ఇప్పుడు. అవునవును. ఆటలు పాటలు అన్నీ ఉన్నాయి. నారాయణ రెడ్డి సార్, మీరు చెప్పండి. చెప్పండి. అందరూ అడుగుతుంటారు ఎంత వాయిస్ బ్రేక్. సార్ వాయిస్ క్లియర్ అనిపించట్లేదు సార్. వాయిస్ క్లియర్ అనిపించట్లేదు. కట్ కట్ అవుతా వస్తుంది వాయిస్. ఓకే ఓకే అందరూ ఇప్పుడు వెళ్తున్నారా లేదా అని అడుగుతుంటారు. నేనే పెళ్లి కొడుకుని చెప్తాను మేడం. నేనే పెళ్లి కొడుకుని, నాదే పెళ్లి అక్కడ అని చెప్తాను. కాబట్టి ఇక్కడ పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ఉండదు. కడతాల్లో ప్రతిరోజు నిరంతరం పెళ్లిలాగా వైభోగంగా జరుగుతుంది. కాబట్టి నేను క్లాసులో ప్రతిరోజు పెళ్లి రోజు, ప్రతిరోజు పుట్టినరోజు, రోజు 10 అవ్వాలి, 10 మంది కలవాలి. 10 మంది కాదు, ఆడ కొన్ని వేలాది మంది కలుస్తారు. కాబట్టి నేను 15 సంవత్సరాల నుంచి ప్రతి 24, 25 ఖచ్చితంగా ఉంటాను. నేను కాలేజ్ లెక్చరర్ కాబట్టి అది క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ సార్ ఆ క్రిస్మస్ రోజు అద్భుతంగా ఆ కేకును కట్ చేసి అద్భుతంగా ఒక మాస్టర్ ద్వారా మరి యేసుక్రీస్తు ప్రేమను పంచినట్టు ప్రేమను పంచుతూ ఉంటాడు. అక్కడ కాలమే ఆగిపోతుంది. ఈ క్షణము ఒక యుగంలాగా కలిసిన అక్కడ కాలం ఆగిపోదు, ఏమీ ఉండదు, అలా జరిగిపోతూ ఉంటుంది. సూర్యుడు అలా పోతూ ఉంటాడు. అక్కడ అన్ని మబ్బులు తొలుగుతాయి, సూర్యుడు ప్రకాశించినట్టు. ఆడ క్లిస్టర్ క్లియర్ వికసిత పుష్పాలు అన్ని అయిపోతాయి. అక్కడే కొన్ని మొగ్గలు ఉంటాయి, కడతాలు పోతే అన్ని పుష్పాలే మొత్తము. ఎక్కడ కూర్చున్నా కానీ వైభోగమే. కాబట్టి బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ఆడంతా అన్నమయ్య ఏ విధంగా డ్యాన్స్ చేశారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాంటి అద్భుతమైన మన పుట్టిల్లు అది. అందరూ ఖచ్చితంగా వెళ్ళాలని 21వ తారీఖు వెళ్తున్నాను. ఈసారి 4 days అక్కడ ఉండబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ మాస్టర్స్ ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? అద్భుతమైన అవకాశం. తర్వాత తీసుకునే వాళ్ళం సెషన్ ఇప్పుడు ఈ రోజు ముందే అడుగుతున్నాం అనమాట. నేనైతే ముందే వెళ్ళిపోతున్నాను. మరి మీరు ఎప్పుడు వస్తున్నారో నాకు తెలియదు, ఎవరు ఎప్పుడు వస్తున్నారు. మనందరం అక్కడ కలుద్దాం. శక్తి స్థల్లో దీప్తి నాదెల్ల మేడం ఇంటర్వ్యూ చూడండి. ఆవిడ మన కైలాసపురిలో ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది కొంచెం క్లూలు ఇచ్చారు. శక్తి స్థల్లో ఎనర్జీ ఏంటి, మహేశ్వర మహాపిరమిడ్ లో ఎనర్జీ ఏంటి, ఎక్కడ కూర్చున్న ఆది శంకరాచార్యులు వారు తపస్సు చేసిన ప్రదేశం ఏంటి, ప్రతి ఒక్కరికి అనుభవమే. కానీ మొదటిసారి వచ్చేవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం వారు ప్రతి ఒక్కటి దర్శించుకోండి. అన్ని చోట్ల మన ధ్యాన సాధన చేసుకోండి. పత్రిజీ ఆరాధన వచ్చే వాళ్ళప్పుడు శక్తి స్థలికి వెళ్ళాను నేను. తర్వాత మళ్ళా వెళ్ళలేదు. అప్పుడైతే అసలు కూర్చొని ఇలా కళ్ళు మూసుకోగానే ఆ ఎనర్జీ
అది మాటల్లో చెప్పలేము ఎలా వచ్చింది ఏంటి అన్నది. అంత అద్భుతంగా ఉంది. మనకి ఇప్పుడు మన ప్రభుజీ గారుది కనెక్ట్ అయింది. ఒక్కసారి ఇంకా ఆయన మాటల్ని తెలుసుకుందాం. ఆయన యొక్క జ్ఞానాన్ని విస్తారంగా తీసుకుందాము. అమ్మ అది మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు మాట్లాడటానికి వస్తుంది సార్. ఎంత అద్భుతమో మనకి ఈ జ్ఞానము ఇది తెలుసుకోవటం. ఈరోజు ప్రభుజీ గారు ఆధ్యాత్మిక ప్రపంచంలో రారాజు ఆయన, గుప్త యోగేశ్వరులు. ఇక్కడ ఈ చిన్నది అంతే జస్ట్, కానీ ఇది కూడా ఒక అందుకు మంచిదే. మనం ఇప్పుడు ఈ జాన్ మహాయాగం గురించి ఇదంతా కబుర్లు చెప్పుకున్నాం. సార్ మైక్ మీద ఒక్కసారి మీరు నొక్కండి, అన్మ్యూట్ అవుతారు, అప్పుడు మాట్లాడొచ్చు. ఆహా, మీరు నొక్కాలి ఆ మైక్ బొమ్మ మీద. ఆహాహా, ఫస్ట్ మీరు ఫోన్ ని టచ్ చేయండి. ఫోన్ ని టచ్ చేయండి. మైక్ బొమ్మ, వీడియో బొమ్మ ఇవి కనిపిస్తున్నాయి కదా, మీరు టచ్ చేస్తూ ఉండండి. ఫోన్ ని కనిపిస్తుంది. మీరు ఫోన్ పక్కకి తిప్పారు, ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఆ మైక్ బొమ్మ మీద క్లిక్ చేస్తే అది ఇలా క్రాస్ గా ఉన్నది ఓపెన్ అయిపోతే మాట్లాడటానికి వస్తుంది. మనం అన్ని నేర్చుకుంటున్నాం, కానీ కొన్ని కొన్ని అప్పుడప్పుడు మిస్ అవుతూనే ఉన్నాం. నాకేమో ఇలాంటివి కొంచెం తెలుసు, వారికేమో ఆధ్యాత్మిక రంగంలో ఎంతైనా తెలుసు. ఎక్కడ అడిగినా మనకి చక్కగా చెప్తారు. ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. నా మాట వినపడుతుంది ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. మీరు కనిపిస్తున్నారు. రైట్. మళ్ళీ పోయిందా? ఇప్పుడు వినపడుతుంది కదా? వినిపిస్తుంది, వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది. అందరికీ కనిపిస్తున్నారు కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రోజు మీరు రావటం మా భాగ్యం. పెద్ద అభ్యాసం అయిపోయింది నాకు. తెలియపోతే అభ్యాసం కాదు, మీరు ఆధ్యాత్మికతలో ఎంతో సాధించారు, ఇక్కడ దీన్ని పట్టించుకోలేదు. మేమేమో ఇక్కడే కొట్టుకుంటున్నాం కాబట్టి మాకు ఇది. నేను సాధించింది ఏం లేదు, మహాత్ముల యొక్క కృప, మీ అందరి దయ, ఆశీస్సులు, అందరు ఆశీస్సులు ఉంటే వస్తుంది. కంటిన్యూ చేయండి. క్లాస్ మొదలు పెడదామా? అలాగే, అలాగే. వెల్కమ్ సార్, వెల్కమ్. కృపలు కావాలట, నలుగురి యొక్క కృపలు కావాలి. మనసు యొక్క కృప, ఆత్మ కృప, దైవ కృప, గురు కృప. గురు కృప ఎలా వస్తుందంటే గురువు చెప్పినట్టు ఆచరిస్తే గురు కృప వస్తుంది. మనసు యొక్క కృప ధ్యానం చేయడం వల్ల మనసు కంట్రోల్లోకి వచ్చి మనసు యొక్క కృప వస్తుంది. ధ్యానం చేయకుండా మనోకృప రాదు. మనసు యొక్క కృప ఆరాధన చేయడం వలన, పూజలు జపాలు ఇలాంటివి చేయడం వలన రాదు. కేవలం ధ్యానం చేయడం వలన, మనసును ఆఫ్ చేయడం వలన మనసు యొక్క కృప వస్తుంది. ఇంకా దైవ కృప అంటే ఎలా వస్తుంది అంటే, దైవం అంటే ఏదో గుళ్ళు గోపురాలకు వెళ్తే దైవ కృప వస్తుంది అనుకుంటారు, తీర్థయాత్రలు చేస్తే. కాదు, సమస్త లోకానికి నమస్కరించి ఉంటే వస్తుంది. అందరి ఆశీస్సులో పొందాలి. 10 కాలాల పాటు వీడు బతికుండాలి అని ఆశీర్వదించాలి మనం. అటువంటి కృప రావాలంటే అందరినీ పూజ్యభావంతో చూడాలి లోకాన్ని, అప్పుడు దైవ కృప వస్తుంది. ఆత్మకృప ఎలా వస్తుందంటే, అది విశేషమైన ధ్యానంలో పరాకాష్ఠ స్థితికి సిద్ధికి వెళ్తే కానీ రాదు ఆత్మకృప. ఆత్మ అంటే స్పృహ, మన స్పృహలోకి మనం వెళ్ళాలి. అంటే మనసు ఉండకూడదు, ప్రాణం ఉండకూడదు, దేహం ఉండకూడదు. ఈ 3 లేని స్థితికి వెళ్ళినప్పుడే ఆత్మ యొక్క కృప వస్తుంది. ఆత్మ యొక్క కృప వస్తే అనంతం మన లోపలికి వచ్చినట్టే. ఆత్మకృప అంత గొప్పది. ఈ ఆత్మకృపకి ఈ 3 అవసరం. గురు కృప అవసరం, మానసిక కృప అవసరం, దైవ కృప అవసరం. దైవ కృప అంటే లోకాన్ని మనం సేవించాలి, పూజించాలి. లోకంలో ఉన్న వాళ్ళని విమర్శించకూడదు. మరి తప్పు చేసిన వాళ్ళని కూడా అందులో పాజిటివ్ తీసుకోవాలి. ఎవరైనా తాగుతున్నాడు అని మాట అంటాం మనం. బాగా తాగి చెడిపోయాడు, దొంగతనం చేశాడు. వాడు దొంగతనం చేయబట్టే తప్పు అని మనకు తెలిసింది, లేకపోతే తప్పు అని తెలియదు. ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. తాగి వాడు చనిపోవడం వల్లనే తాగడం తప్పు, ఇలా తాగితే ఇలా చచ్చిపోతారని మనకు తెలుస్తుంది. ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని స్వీకరించాలి. అదే హంస పాలు తాగి నీళ్ళని విడిచిపెట్టడం అంటే, ప్రతి దాంట్లోని పాజిటివ్ ఉంటుంది. చెడులో కూడా చెడు తెలియాలంటే చెడు గురించి అనుభవం ఒకటి ఉండాలి కదా.
ఎవరైనా పొయ్యిలో చేయి పెడితే మనకేం తెలుస్తుంది? చేయి పెడితే కాలి ఇలా బాధపడతారని తెలుస్తుంది. ఎంచేత వాడు చేయి పెట్టబట్టి. ఎవడో యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్ ఎలా తెలుస్తుంది మనకి? యాక్సిడెంట్ అయితే ఇలా చచ్చిపోతారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయని మనకు తెలుస్తుంది. వాడి జీవితాన్ని పణంగా పెట్టి మనకి ఒక దివ్యత్వాన్ని ఇచ్చాడు, ఒక బోధన ఇచ్చాడు. అలాగ ప్రతి దాంట్లోంచి కూడా మనం సవ్యాన్ రీతిలో తీసుకుంటే ఉపయోగపడుతుంది జీవితానికి. వాడిని వ్యాఖ్యానిస్తే మనకేమొస్తుంది? మనకేమీ రాదు. అలా తెలుసుకుంటూ పోవాలి జీవితంలో. మా గురువు గారు ఈ 4 కృపలో ఉండాలని చెప్పేవారు. భగవత్కృప, గురుకృప, మానసిక కృప, ఆత్మకృప. ఆత్మకృప ఆత్మానుభవం, స్వస్వరూప అనుభవం అంటే మనం మనం మన ఉనికిలోకి మనం ప్రవేశించడం. స్వస్వరూపం ఏంటంటే స్పృహ, మెలకు అంతే. మనం మెలకు వచ్చింది అంటాం కదా, అదే పరమాత్మ. పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడని ఎదుగుతాం. మన స్పృహే పరమాత్మ. కాకపోతే మన స్పృహ వచ్చిన వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలతో పాటు దేహం, మనసు యొక్క స్వరూపం, ప్రాణం, నేను అని చెప్పి మాయ చేస్తుంది. ఆ లింక్ నుంచి యువతల రావడమే యోగం. దాని నుంచి వేరుపడ్డం అన్నదే యోగం. చాలా మంది మహనీయులు, నేను ఇంచుమించు దగ్గర బాహ్యంగా ఒక 15-20 మంది మహనీయులను కలిశాను, సిద్ధ పురుషుల్ని. అలాగే ధ్యానంలో కూడా మనకు అనేక మంది సాయం చేస్తారు. మనకి అనేక మంది వచ్చి సగుణ సిద్ధి అని ఉంది. ఆ సిద్ధి వస్తే అనేక మంది మహనీయులు కలిసి సమాధి స్థితికి వెళ్తే అనేక మంది మహనీయులు కలిసి మన లోపాలు చెప్తారు మాట. వాళ్ళు జనరల్గా పొగడరు, మన లోపం మనకు అర్థమయ్యేటట్టు బోధిస్తారు ఎంతో ప్రేమతో. తల్లి పిల్లల్ని ఎంత చక్కగా చదివించి బాగు చేస్తుందో చిన్నతనం నుంచి, అలాగే మన ఎంతో ప్రేమ చొప్పున చేస్తారు వాళ్ళు. అది సంపాదించుకోవాలి. మొట్టమొదటిది అది రావాలి ఖచ్చితంగా. ధ్యానం చేస్తున్నాం అంటే సరిపోదు, మహనీయులతో కలయిక రావాలి. ఏది అంతరంలో, బాహ్యంలో కాదు. ఎక్కడో హిమాలయస్లో ఉన్న యోగుల్ని అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగక్కర్లు. ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే మహనీయులు వస్తారు. అది సంపాదించాలి. దాన్ని సగుణ సిద్ధి అంటారు. నిర్గుణ సిద్ధి అంటే మనమే సర్వం అవడం, మనకు అన్యంగా ఏది లేకుండా పోవడం, అన్యభావం నశించడం అన్నదే నిర్గుణ సిద్ధి. అన్యం లేనప్పుడు ఆలోచన లేదు, ఏది కావాలని కోరిక ఆటోమేటిక్గా జ్ఞానం వలన నశిస్తుంది. కోరికని బలవంతంగా ఆఫ్ చేయకూడదు, కోరికల్ని జ్ఞానం వలన నశింపు చేసుకోవాలి. ఇది ఎవరు చేసినా ఏ మార్గం చెప్పినా అక్కడికే తీసుకెళ్తాం మాకు తెలుసున్నంత వరకు. ఇంకా ఆధ్యాత్మికం అంటే ధ్యానం ఎందుకు చేయాలి అంటే, ధ్యానం వలన సత్యసాయిబాబా గారు చెప్తారు, భక్తి, కర్మ, యోగ, జ్ఞానాదులని 4 మార్గాలు ఉన్నాయి. భక్తి మార్గం, భక్తి అంటే మనసును భగవంతుడికి అర్పించడం, అంటే సాక్షిగా ఉండడం, సాక్షిగా జీవించడం ప్రాక్టీస్ చేయాలి. కొంతసేపు సాక్షిగా ఉండాలి మనిషి, అంటే ఎవిడెన్స్గా ఉండాలి తప్ప ఏది ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం అన్నది ఒక అరగంట గంట ఉండడం ప్రాక్టీస్ చేయాలి. అది నిజమైన భక్తి. మనం ఏం చేస్తాం, భక్తి అంటే గుళ్ళు చుట్టూ తిరగడం, టెంకాయలు కొబ్బరికాయలు ఇస్తాం. కొబ్బరికాయలు కొబ్బరి చెట్టువి, టెంకాయలు కొబ్బరి చెట్టువి, అరటి పళ్ళు అరటి చెట్టువి, పువ్వులు ఆ పూల చెట్లు, అవన్నీ సమర్పిస్తాం. కానీ మనస్సుని ఇవ్వం భగవంతుడి. భగవంతుడి మనసుని ఇచ్చిన తర్వాత మన పని ఏముంటది? ఖాళీగా ఉండడం. అది ఒక ధ్యాన స్థితే, అది ఒక యోగం అని చెప్పాడు కృష్ణుడు. కర్మయోగం అంటే మనసుని బుద్ధిని మన లోపల జాయిన్ చేసు, మనం ఏ పని చేస్తున్నాం అందులో నిలబడాలి. మనం ఒక చదువుతున్నాం, ఆ పుస్తకంలో ఉండాలి. వంట చేస్తున్నాం, వంటలో ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నాం, ఆ మాటలో ఎరుకు ఉండాలి. ఎరుకుండం అంటే మనసు బుద్ధి అందులో పూర్తిగా లీనమై ఉండాలి. అది కాకుండా మనసు బుద్ధి ఎక్కడో ఉండి మనం మాట్లాడుతుంటే ఏమవుతుంది? అది కర్మయోగం కానే కాదు. కర్మయోగం అంటే మనసుని బుద్ధిని జాయిన్ చేయడం. మనకి 4 ఎలిమెంట్స్తో ఫిజికల్ బాడీ ఉంటుంది. ఏంటి? ఫస్ట్ ఆత్మ. ఆత్మ అంటే స్పృహ. స్పృహ తర్వాత ఏమొస్తుంది? శ్వాస తెలుస్తుంది, ప్రాణం ఉందో లేదో తెలుస్తుంది. మన స్పృహ వచ్చిన వెంటనే నేను బతికున్నామో లేదో తెలుస్తుంది. ప్రాణము, మనసు యొక్క స్వరూపం అంటే వ్యక్తిత్వం. 4 దేహం. ఈ 4 కలియకే మనకి
బాహ్య ప్రపంచంలో మనం ఉండే స్థూల శరీరం అంటారు. ఈ నాలుగిట్ల యొక్క కలియకని ఏమంటారు? స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే శరీరం తప్పుకుంటుంది, ఇంకేం మిగులుతాయి? స్పృహ ప్లస్ ప్రాణము ప్లస్ మానసిక స్వరూపం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. సూక్ష్మ శరీర యానం అంటే మనస్సు శరీరం నుంచి దాటి యువతలకు రావడం. అర్థమవుతుందా బాబు అందరికీ? హలో, నేను చెప్పేది వినపడుతుందా? అది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే, సూక్ష్మ శరీర యానం అంటే అది గొప్పది అనుకుంటాం మనం. సూక్ష్మ శరీర యానం అంటే ఒక మాయలో ఉండడమే. అర్థమైందా? వినిపిస్తుందండి, అర్థమవుతుంది. స్థూల శరీరం అన్నది కూడా మాయే, సూక్ష్మ శరీరం అన్నది కూడా మాయే. భ్రమల్లోకి వెళ్తున్నాం అన్నమాట. అప్పుడు కృష్ణుడు కనపడినట్టు, రాముడు కనపడినట్టు, అది సిద్ధి కాదు. జనరల్గా ఆ సూక్ష్మ శరీరం అన్నది సిద్ధి మాత్రం కాదు. సిద్ధించడం అని అందరూ అనుకుంటారు. నా సూక్ష్మ శరీరయానం వచ్చింది అంటే శరీరం తప్పుకుంది. స్వప్నావస్థ లాంటి స్థితే సూక్ష్మ శరీరయానం అని. 3 కారణ శరీరయానం అంటే అప్పుడు ఈ భ్రాంతులు, భ్రమలు ఇవన్నీ భ్రమ అంటాం అన్నమాట. దాన్ని సూక్ష్మ శరీరాన్ని భ్రమ అంటాం. భ్రమంలోకి వెళ్తాడు, భ్రాంతిలోంచి ఎందులోకి వెళ్తాడు? భ్రమలోకి వెళ్తాడు. అప్పుడు ఏముంటాయి? స్పృహ, ప్రాణము, మనసు యొక్క స్వరూపం, మనోస్వరూపం. మనసు యొక్క స్వరూపం పెట్టుకున్నాం కాబట్టి మన మానవుడు అని పేరు వచ్చింది. అసలు మానవుడు అని పేరు రావడానికి మానసిక స్వరూపుడని. ఎందుకంటే కుక్కను తిడితే బాధపడదు, దాన్ని దెప్పితే బాధపడదు, దాన్ని హేళన చేస్తే బాధపడదు, మెచ్చుకున్నా ఫీల్ అవ్వదు. మన మనస్సు యొక్క స్వరూపం ఉంది కాబట్టి మనం మెచ్చుకుంటే సంతోషం, తిడితే బాధ అనిపిస్తుంది. అది సూక్ష్మ శరీరం యొక్క లక్షణం. ఇంకా కారణ శరీరం అంటే ప్రాణం. ప్రాణము ప్లస్ ఉనికి అంటే స్పృహ ప్లస్ ప్రాణం. అక్కడ మనసు యొక్క స్వరూపం లేదు, దేహం లేదు, దాన్ని కారణ శరీర యానం అంటారు. అంటే ప్రాణము ప్లస్ అదే శ్వాస మీద ధ్యాస. అంటే ప్రాణము ప్లస్ ఇంకేంటి ఉంటుంది? ఉనికి, స్పృహ ఉంటుంది. అదే ధ్యానం అంటే. అసలు నిజమైన ధ్యానం అంటే శ్వాస తప్ప అన్యం తెలియకంటా ఉండడం. అది శ్వాస మీద ధ్యాస. చాలా మంది అనేక రూపాలు వస్తున్నాయి అంటే అది మళ్ళీ సూక్ష్మ శరీరం ఒక డౌన్ ఫాల్కి వచ్చాడు. ఒక ఆలోచన వస్తే డౌన్ ఫాల్, ఒక భావ ప్రేరణ జరిగితే కిందకు వచ్చేసినట్టే. పేరుకి ధ్యానం చేస్తున్నాడు కానీ ఆ స్థితిలోకి వెళ్ళడం లేదు అని అర్థం. అంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగించుకోవాలి. అప్పుడు ఉనికి ప్లస్ ప్రాణం ఉండాలని కారణ శరీరం అంటారు. ప్రాణం వలన ఏంటి మనకు లోపం? ప్రాణం ఏంటి అడ్డు అంటే నేను అనే భావన అడ్డు. ప్రాణం నుంచే నేను అనే భావన పుట్టింది. నేను అనే భావన ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రాణం నుంచే. లేకపోతే నేను లేనే లేదు, మనమే ఉంది. దీన్ని కూడా దాడితే మనం అయిపోయింది. ఆ మనం అవడం అన్నదే నిర్గుణ సిద్ధి. మనం మనది. ఈ లోకం ఎవరిదంటే మనందరిది. సూర్యుడు అందరికీ వెలుతురిస్తాడు, భూమి అందరినీ మోస్తుంది, పంచిభూతాలు వాయువు అందరికీ ఇస్తుంది. అందులో ఏమైనా మంచోళ్ళు చెడ్డోళ్ళు, నా ఇష్టలు అయిష్టలు ఏమైనా ఉన్నాయా పంచిభూతాలకి? ఆ పంచిభూతాల యొక్క స్థితికి చేరుకోవడం అన్నదే మోక్ష స్థితి. పంచిభూతాలు ఎలాగైతే సృష్టిలో ఉన్నాయో అలా ఉండడం. నీరు అందరికీ అవసరమే. నీరు అందరికీ వస్తుందా లేదా? నువ్వు తాగు, నువ్వు తాగకూడదు అని అంటదా? నది దగ్గరికి వెళ్తే అందరినీ సమానంగా చూస్తుంది. భూమి అందరినీ మోస్తుంది. వీడు దుర్మార్గుడు, వీడు సన్మార్గుడు, వీడిని భూమిలోకి పెడతానని అంటదా? సూర్యరశ్మి అన్ని జీవరాశుల మీద ప్రసరిస్తుంది. ఆకాశం శూన్యం, అంతా నిండి ఉంది, దాన్ని ఆకాశం అంటారు. శూన్య స్థితి లేకపోతే నా పర అన్నది తెలియకంట ఉంటుంది. ఈ ఆనందం ఉండదు. అంటే సృష్టిలో కాలాన్ని గడపడానికి అవకాశం ఉండదు. అంతా మిక్స్ అయిపోతే ఇంకేముంటది? అంచేత కాలక్షేపానికి ఆకాశం అవసరం. కాలంలో జీవించడానికి చక్కగా ఆకాశం అవసరం. అనేక రూపాలు, అనేక దర్శనాలు, అనేక వింతలు, అనేక జ్ఞానాలు పొందడానికి ఆకాశతత్వం అవసరం. అంచేతే ఈ పంచభూతాలు కూడా ఎలాగున్నాయో ఈ పంచభౌతికాయాన్ని అలాంటిది అని నమ్మడం అన్నదే యోగం. మనకి ఆ పంచభూతాల్లాగా
సర్వంగా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ భిన్నత్వం వచ్చినా మాయే. ఎవరో మనకి వ్యతిరేకంగా చెప్పారు, వాళ్ళ దగ్గర నుంచి పక్కకెళ్ళిపోండి. మనం వెళ్ళిపోవచ్చు కదా. ఎవరో మన విమర్శించారు, అది కరెక్ట్ విమర్శ కాదు, అది వినడం ఎందుకు, అది మననం చేయడం ఎందుకు? తారక మంత్రం లాగా అడు పలానా ఓడు ఇలాగ అన్నాడు, పలానా ఓడు ఇలా అన్నాడు, శ్రీరామ 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 అన్నట్టు జపించడం ఎందుకు? అది విడిచిపెట్టి పక్క పోవాలి. అది సూక్ష్మం అంటారు మాట. గురు సూక్ష్మాలని గురువులు మహాత్ములు చెప్తారు. ఏంటంటే అక్కడి నుంచి పక్క తప్పుకునేలు, దాన్నే ఉపేక్ష అంటారు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని చెప్పి వేదాంత పరిభాషలో చెప్పింది. మైత్రి అంటే ఏంటి, మైత్రి, కరుణ అంటే ఏంటి, ముదిత అంటే ఏంటి, ఉపేక్ష అంటే ఏంటి, అంటే మనిషి ఎలా జీవించాలో చెప్పుకొచ్చారన్నమాట. మైత్రి అంటే భగవత్ నామరూపాల యందు ప్రేమ కలిగి ఉండాలట. ఎవరైనా భగవంతుడు అని మనం అందరూ అంటారు కదా, బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, ఇలాగ మహనీయులు ఉన్నారు కదా, వాళ్ళు యందు ప్రేమ కలిగి ఉండాలి. మహాత్ములు ఎవరైతే సాధకులు ఉన్నారో, ఉత్తమమైన సాధన చేస్తూ తపోదంలో ఉన్నారు, హిమాలయస్ లో ఉన్నారు, బయట కూడా ఉన్నారు ఎంతో మంది తపస్సంపన్నులు, వారందరితో స్నేహం చేయాలి. స్నేహం చేస్తే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు మనకి వచ్చి మనం ఇంకా పై స్థాయికి ఎదగడానికి, విముక్తి పొందడానికి ఉపయోగపడదు. మాయ నుంచి బయటకు రాగలుగుతాం. అది మైత్రి. కరుణ అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఎందుకు దయ కలిగి ఉండడమే కరుణ అంటే. వాళ్ళు నిందించకూడదు, వాడు ఏ పాపాలు చేశాడు అందుకే ఆడు అనుభవిస్తున్నాడు అని అనకూడదు. వారి ఎందుకు దయ కలిగి ఉండాలి అంటే ఎంతో కొంత సాయం చేయాలి. తిండి లేని వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయకుండా ఎంతో బాధలు పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కష్ట సాయం చేయడం. అది పిరమిడ్లు కట్టడం కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అటువంటి దానాలు. అది గుప్తదానం అయి ఉండాలి, ఎవరికి తెలియకూడదు. మనం ఇచ్చింది పబ్లిసిటీ అవ్వకూడదు. ఆ గుప్త దానాన్ని అలవాటు చేసుకోవడం అన్నదే కరుణ. మహాకరుణ జ్ఞాన మహాచక్రం అంటున్నారు. ఆ కరుణ అన్నది వీడు 1,00,000 ఇచ్చాడు, 2,00,000 ఇచ్చాడు అని మైక్లో చదివించుకుంటే అది కరుణ కాదు. గుప్తంగా ఉండాలి, అతి గుప్తంగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఏం చేద్దంటే ఈశ్వరుడు మనకు ఆ ధనాన్ని ప్రాప్తింపజేశాడు, నువ్వు 10 రూపాయలు ఇస్తే తల్లి నేను ఎవరికో తిరిగి ఇచ్చినట్టు మాట, అలా భావించాలి. ఎప్పుడు మనది అన్నది లేదు. సృష్టిలోకి వచ్చినప్పుడు మన దగ్గర ఏమీ లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. ఎలాగొచ్చింది అంటే ఆ దివ్య ప్రాప్తి, భగవంతుని యొక్క కృప, లోకం యొక్క కృప వలన మనకి ప్రాప్తిస్తున్నాయి ఇవన్నీ. అలా గ్రహించాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనకి ఇచ్చింది ఎవరో ఇచ్చింది మనం ఇచ్చేస్తాం. అంచేత మనం నౌకరీ ఉద్యోగమే ఎప్పుడు, మనం మధ్యలో మీడియేటర్స్ అంతే తప్పితే కర్తృత్వం వహించొద్దు అంటారు రమణ మహర్షి గారు. దాన్ని కరుణ అంటారు. కరుణ అంటే అందరికి అర్థమై ఉంటది, పబ్లిసిటీ లేనిదే కరుణ. పబ్లిసిటీ లేకుంటే ఇతరులకి సేవ చేయడం అన్నదే కరుణ. మరి ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే ఎవరికో పెళ్లి అయింది, ఓ 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు సాయం చేసాం, అది 10 మంది చెప్పకూడదు. వారిని కించపరిచినట్టు అవుద్ది, వాళ్ళు బీదలు అయిపోయినట్టు అవుతుంది. మనతో సమదృష్టిలో చూడడం కదా మరి. ఆడిచ్చాడు వీళ్ళు తీసుకున్నారు అంటారు, అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టే కదా, తక్కువ చేసి లోకాన్ని చూపించినట్టే కదా. అది ఎంతవరకు ధర్మం? అలా చేయకూడదు కదా. ఎవరికైనా పెట్టాం, నేను భోజనం అన్నదానం చేశాను అని చెప్పుకుంటాం, తప్పు కదా. ఆహారం అవసరం అందరికీ. అంచేతే అన్నదానం అనే పదాన్ని ఉపయోగిస్తే మా గురువు గారు తిట్టేవారు, అన్న సమారాధన అనందయ్యా, నువ్వు తింటున్నావు కదా, అంచేత అన్న సమారాధన అనాలి కానీ అన్నదానం అన్న పదం వాడకూడదు, తప్పు అనేవారు మా ప్రహ్లాద్ స్వామి. మాకు బాగా గుర్తు ఆయన చెప్పినవన్నీ. అది కరుణ. ముదిత అంటే ఎవరైనా మంచి పనులు చేస్తారు కదా, ఇప్పుడు నువ్వు జూమ్ క్లాస్ పెట్టావు తల్లి, అలాగే ఎవరైనా కనపడ్డారు, మంచి పనులు చేస్తున్నారు, పిరమిడ్ కడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు, లోక సేవ చేస్తున్నారు, నలుగురికి అహింస చేయకండి అని చెప్పడానికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు ఎంతో మంది. అలాగే ధ్యానం నేర్పుతున్నారు, వాళ్ళందరినీ చూసి సంతోషించాలి. వాడికంటే నాకు ఎక్కువ తెలుసు అని అహంకరించకూడదు. వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు, మనం ఎంతవరకు చేయగలం? మనం 2 చేతులతో, మనం 2 కాళ్ళతో కొంతవరకునే చేయగలం. అందరూ కలిస్తే ఎంత చేయగలరు? ప్రపంచం అంతా చేయగలరు. అంచేత అందరూ కలిసి చేసిన దాన్ని సంతోషించడం అన్నది ముదిత.
ముదిత అంటే సంతోషం. ఎవరైనా మేడ కట్టుకున్నారు, ఇల్లు మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు, మంచి జీవన భృతి వచ్చింది, సంతోషించాలి. నాకు లేదని బాధపడితే ఎట్లా? ఆడికి ఉన్నది పోదు, మనకు లేనిది రాదు, దుఃఖం వస్తుంది మనకి మధ్యలో. దుఃఖం రావడానికి ఇలాంటి భావాలే కారణం. ఇంకా ఉపేక్ష. ఉపేక్ష అంటే వదిలిపెట్టిపోవడం. ఎవరైతే సంఘ విద్రోహంగా ఉన్నారో, సంఘానికి పనికిరాకంటున్నారో వాళ్ళని తప్పించుకు తిరగడం అన్నది ఉపేక్ష. అంటే నిందించకూడదు, వాళ్ళని నిందించకూడదు, వాళ్ళ పేరు కూడా మన్నం చేయకూడదు, వాడు చేసిన తప్పుని పునశ్చరణ చేయకూడదు, ఇంకోసారి తలుచుకోకూడదు. అది ఉపేక్ష అంటే. ఉపేక్ష అంటే మనిషిని తప్పించుకోవడం కాదు, వాడు చేసిన తప్పుని ఇంకొకసారి మనం తలంపు చేయకూడదు. అది ఉపేక్ష అంటే. ఉపేక్ష యొక్క మూలం ఏంటంటే, ఎక్కడైనా చెడు ఉంది, ఆ చెడు గురించి స్మరించకుండా ఉండడం. రెండు మన్నం చేయకూడదు. మన్నం అంటే ఇంకోసారి దాని గురించి ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఆలోచన ద్వారా మన శక్తిని కోల్పోతున్నాం. దేని గురించి? ఎవరో చెడ్డ గురించి మన ఆలోచన శక్తిని వ్యర్థం చేయడం. అంటే బూడిదలో పోసిన పన్నీరు. ఎవరి గురించి అయినా లోపాలు ఎతికితే, ఇతరుల లోపాలు తెలిసినాయి అంటే బూడిదలో పోసిన పన్నీరు. మన శక్తే కోల్పోతున్నాం, వాడికేం పోవడం లేదు. వాడు చేసే ఏదో పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. మన శక్తిని కోల్పోతున్నాం. అలాగే మన శక్తిని వ్యర్థం చేసుకోకూడదు. ఈ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష మనం జీవించడానికి ఉపయోగపడే చతుర్విధ మార్గాలు అంటారు దీన్ని. ఆధ్యాత్మిక పరిభాషలో చతుర్విధ మార్గాలు. అలాగే భక్తి, కర్మ, యోగ, జ్ఞానాదులు. భక్తి యోగం అంటే ఇందాక చెప్పాను కదా, సాక్షిగా ఉండడం. కొంతసేపు ఒక అరగంట ఎంతసేపు ప్రశాంతంగా ఉండడం. ఇంకా శ్వాసను గమనించకూడదు, ఏమీ చేయకూడదు, మనసుని బుద్ధిని ఉపయోగించకుండా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. అది భక్తి. కర్మ అంటే మనం చేసే పనిలో మన మనసు బుద్ధిని నిక్షిప్తం చేయాలి, పూర్తిగా నిమగ్నం అయి ఉండాలి. ఒక పుస్తకం చదువుతున్నాం అంటే అందులో నిమగ్నం అవ్వాలి. ఏం చేస్తున్నాం, నడుస్తున్నాం అంటే నడకలో నిమగ్నం అవ్వాలి. వింటుంటే వినడంలో నిమగ్నం అయి ఉండాలి. చూస్తుంటే చూడడంలో నిమగ్నం అయి ఉండాలి. ఆ మనసుని బుద్ధిని ఉపయోగించుకోవడం, పూర్తిగా ఆ నిమిషంలో ఉపయోగించుకోవడం అన్నదే కర్మయోగం. ఇంకా ధ్యానయోగం అంటే శ్వాస సాకారం. అంటే ఒక మనిషికి కాలు ఇరిగింది, వాడు ఒక కర్ర సాయంతో నడుస్తాడు. అలాంటి శ్వాస మీద ధ్యాస అంటే మన మనసు ఆత్మవైపు వెళ్ళడానికి సహకారం. శ్వాస ప్లస్ ఏముంటది? స్పృహ ఉంటది. చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. శ్వాస మీద ధ్యాస ఎప్పుడు వరకు పెట్టాలి అన్నది తెలియాలి. శ్వాస మీద ధ్యాస ఎప్పుడు వరకు పెట్టాలి? మనసు కానీ మన శరీరంలో లోపల నుంచి ఏ భావన రాకుండా మనసు పరిపూర్ణంగా శూన్యం అయినప్పుడు దేహం తిమిరికిపోద్ది. దేహం తిమిరికిపోయి కొయ్యబారిపోద్ది, శవంలాగా. కొయ్యబారిపోవడం అంటే బిగిసిపోద్ది. బిగిసిపోయిన తర్వాత పూర్తిగా మనసు లీనం అయిపోద్ది, మనసు నశించిపోతూ ఉంటుంది. అంటే లోపల నుంచి ఏ భావన రాదు, ఏ ఆలోచన రాదు. అప్పుడు శ్వాసను గమనించకూడదు, ఆ శాంతినే అనుభవిస్తూ ఉండాలి. అప్పుడు ఏముంటది? శాంతి ఉంటది కదా. ఆ శాంతిని అనుభవిస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే సమాధి స్థితిలోకి వెళ్ళడానికి మార్గం అది. చాలా మంది సమాధి స్థితి తెలియని వాళ్ళు చెప్పలేరు పాపం. ఆ సమాధి స్థితి తెలిస్తే చెప్పగలం ఈజీగా. అప్పుడు వరకు శ్వాస ఆధారం. అక్కడి నుంచి శ్వాసతో పని లేదు. ఇంచేత ఒడ్డుకొచ్చేసాం, నావ దాటి ఒడ్డుకొచ్చాం. ఒడ్డుకొచ్చిన తర్వాత నావలో కూర్చోం కదా, ఒడ్డుకి చేరతాం. అలాగే మనకి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాం. వేడి నీళ్ళు పెట్టిన మరిగిన తర్వాత ఏం చేస్తాం? స్టవ్ ఆఫ్ చేస్తాం. అప్పుడు వరకు నిప్పు అవసరం, అప్పుడు తర్వాత నిప్పు అవసరం లేదు, అగ్ని అవసరం లేదు. అలాగనే శ్వాస మీద ధ్యాస కూడా, శ్వాస ఎప్పుడు వరకు అవసరం అంటే మనసు యొక్క శూన్య స్థితికి తీసుకెళ్ళడం వరకు అవసరం. మనసు శూన్యమైన తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నది మళ్ళీ ఆలోచన తెచ్చుకోవడం. మనం లోపలికి వెళ్ళాం గదిలోకి, సూర్యుని యొక్క వేడి లేకుండా తలుపులు వేసుకున్నాం, తలుపులు తెరవడం వాటికి మళ్ళీ తలుపులు తెరిచి బయటికి రావడం, తలుపులు తెరిస్తే బయటికి వెళ్తాం. అలాగా
ఈ శ్వాస మీద ధ్యాస అన్నది కూడా ఎంతవరకు చెయ్యాలి, ధ్యాస ఎప్పటి వరకు పెట్టాలి, మనసు శూన్యత, శరీరం తెలియకుండా మనసు శూన్యమైనప్పుడు, శరీరం కూడా తెలియనంత స్థితికి వెళ్ళినప్పుడు శ్వాస మీద ధ్యాస మానేయాలి. ఇంకా అక్కడి నుంచి మనం చేయవలసిన పని లేదు, ఆత్మే దాని అంతటా చేసుకుంటుంది. బయట గురువు లోపల తోస్తాడు, పత్రిజీ చెప్పింది. లోపల గురువు లోపల లాక్కుంటాడు. బయట గురువు ఎవరంటే శ్వాస. శ్వాస లోపల తోసింది, ఇంకా తర్వాత ఎవరో లోపల గురువు ఏం చేస్తాడు, దాని అంతటా ఆయన పని ఆయన చేస్తాడు. అలాగే మన ఆత్మ మన పని చేస్తూ ఉంటాడు. అప్పుడు వస్తారు మహనీయులు మనకి. ఒక కాంతి అంటే ఒక 10 పిడుగులు పడితే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి వస్తుంది. మనం లలాటం అంటే ఇది మనం బొట్టు పై భాగం ఉంటది కదా, లలాటం అంటే చాలా మందికి తెలుగు కూడా తెలియడం లేదు. నుదురు భాగం, అక్కడ లైటింగ్ వస్తుంది, పూర్తి ఫోకస్. ఆ ఫోకస్ లో వచ్చి కనపడతారు. దాన్ని సగుణ సిద్ధి అంటారు. వాళ్ళు వచ్చి బోధన చేస్తారు. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? హిమాలయాలకు వెళ్ళాం, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, పుస్తకాలు చదవం, బుర్ర వేడెక్కించుకోం, కానీ హాయిగా అన్నీ తెలుసుకుంటాం. అంటే పుస్తకంతోని మస్తకంతోని కూడా పని లేకుండా తెలుసుకోవడం అన్నది సగుణ సిద్ధి. అంటే ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లో కూర్చుంటాం హాయిగా. పత్రిజీ ఆయన ఇంట్లో ఆయన కూర్చొని తెలుసుకున్నాడు. ప్రహ్లాద్ బాబా ఆయన గుడారంలో, ఆయన గుడిసెలో ఆయన కూర్చొని తపస్సు చేశారు, చేసి తెలుసుకున్నారు. ఎక్కడికైనా తిరిగారా? బయటికి ఆశ్రమం దాటి అడుగు పెట్టలేదు. 66 సంవత్సరాల ఆహారం కూడా లేదు. మరి ఆయనకి ఆ జ్ఞానం ఎలాగొచ్చింది? లోపలుండి ఆ మహనీయులతో కాంట్రాక్ట్ అయ్యారు. కృష్ణుడితోని, బుద్ధుడితోని, వాళ్ళు అందరూ చెప్తారు ఎన్నో విషయాలు. ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ లో ఒకరి నుంచి ఒకరు ఎలా తెలుసుకుంటున్నామో, అక్కడ అనుభవజ్ఞులతో మీటింగ్. అక్కడ ఎవరు? నిజమైన అనుభవజ్ఞులతో మీటింగ్. అది మన లోపలే వినొచ్చు, అది బాహ్యంగా దొరకదు. బాహ్యంగా దొరకాలంటే బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టుకొని హిమాలయాల్లో చాలా కష్టాలు అనుభవించి తెలుసుకోవాలి. ఇది చాలా కష్టతరమైంది. అదే ధ్యానం చేసి లోపలే చూసుకోవడం అన్నది చాలా సుఖం, సౌఖ్యం. మరి సౌఖ్యాన్ని కోరుకోవాలా, కష్టాన్ని కోరుకోవాలా? మనందరం బుద్ధి బాగా పనిచేసిన వాళ్ళు సౌఖ్యాన్ని కోరుకుంటారు, బుద్ధి సరిగా పనిచేయని వాళ్ళు పరిగెడతా ఉంటారు లోకం మీద. అంటే వాళ్ళకి బుద్ధి సరిగా పనిచేయడం అంటే వాళ్ళని నిందించడం లేదు తల్లి, నేను ఎవరిని నిందించం. అంటే సౌఖ్యంగా అంటే ప్రశాంతంగా, అంటే పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం అంటే అది కూర్చొని సంపాదించాలి. అందుకే పత్రిజీ కళ్ళు మూయి కూర్చో 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 అని ఓసారి నేను ఏదో మీటింగ్ విన్నాను, నేను ఇలాగే యూట్యూబ్లో. కళ్ళు మూయండి అని, మనసు వైట్ పేపర్ లాగా ఉండాలి, అంటే మనసులో ఏ సంకల్ప వికల్పాలు ఉండకూడదని గట్టిగా ఆయన కేక పెట్టేటప్పటికే మన దగ్గర సంకల్ప వికల్పాలు పోతాయి. ఆయన దగ్గర నుంచి ఆ దివ్యవాక్ వచ్చింది, ఆ దివ్యశక్తి వచ్చింది కదా, ఎనర్జీతో వచ్చింది. అంచేత దానికి విలువ ఉంటుంది. లోపల ఎనర్జీ లేనివాడు ఏం మాట్లాడినా ఈ చెవులోంచి అంటారు, ఈ చెవులోంచి వదిలేస్తారు. అంటే అక్కడ ఎనర్జీ వాడికి, వాడు సంపాదన లేదు, వాడు సాధకుడు కాదు అని అర్థం. ఇతరులు చెప్పింది మనకి మనస్కరించడం లేదు, ఆ బోధన మనకి ఆనందం కలిగించడం లేదు, పునశ్చరణ కావడం లేదు, అంటే అక్కడ మెడిటేటర్ తప్పు, చెప్పేవాళ్ళు లోపం ఉంది, వాడు ఆచరించి చెప్పడం లేదని అర్థం. మా గురువులు చెప్పేవారు పెద్దలు, అది బోధన ధర్మం. ఇంకా జ్ఞాన మార్గం, భక్తి యోగం అంటే ధ్యానం గురించి చెప్పుకున్నాం. జ్ఞాన మార్గం అంటే నేను మనసును కాదు, నేను శరీరాన్ని కాదు, మనసు యొక్క స్వరూపాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, మనసును వాడుకోవడానికి ఇచ్చాడు కానీ దాంతో స్వరూపం తయారు చేసుకోవడానికి కాదు అనే జ్ఞానం కలిగి, మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని వాడుకోవడానికి ఇచ్చిన పనిముట్లే మన జోళ్ళు, గొడుగు, బట్టలు ఎలాంటివో అలాంటివి. వాటితో స్వరూపం తయారు చేసుకుంటే అదే మనం బాధిస్తుంది, ఆ స్వరూపమే మనం బాధిస్తుంది. అదే ఇచ్చ కోరికల్ని రెచ్చగొడుతుంది లోపల ఉండి. ఈ మనసే చేస్తుంది అంత మాయ అంతా. అంచేత ఆ 4 ఆ 3 నేను కాదని సదా ఎరుకులో ఉండడం అన్నదే జ్ఞాన మార్గం. అంటే అలా ప్రశాంతంగా ఉండడం. ఏ ధ్యానం చేయరు వాళ్ళు, ఆ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు. సుఖ సౌనకాదులు శరీరాన్ని, మనస్సుని, ప్రాణాన్ని ఎప్పుడు కూడా పరిగణనలో తీసుకోకుండా
హాయిగా ఉన్నారు. అంచేతే సుఖ సౌనకాదులు మహాజ్ఞానులు అని చెప్తారు. ఈ మునీశ్వరులు అందరూ కూడా ధ్యానులు అని చెప్తారు. మునులందరూ కొంచెం బలవంతంగా చేసేది ధ్యానం, సహజంగా వచ్చేది జ్ఞానం. నిత్య జ్ఞాన స్థితి అంటే శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ప్రాణం నేను కాదు అని ఎరుకులో ఉండడం అన్నదే నిత్య ధ్యాన స్థితి. ఎరుకులో ఉంటే చాలు, ఇవన్నీ నేను కాదు అని తెలిస్తే చాలు. రోడ్డు నా మంద అందరిదేనే. అలాగే ఈ శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు అనే ఈ జ్ఞప్తిలో ఉండడం. ఎరుకంటే జ్ఞప్తి, స్పృహ కలిగి ఉండడం, ఎప్పుడూ ఎరుకులో ఉండడం. ఎవరైనా స్త్రీమూర్తి కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడు అని అనుకుంటుందా? నేను స్త్రీని అని మర్చిపోద్దా? మర్చిపోదు కదా, ఎరుకులో ఉంటది కదా. నేను స్త్రీని కృష్ణుడి వేషం వేశాను. అలాగే నేను మనస్సుని ధరించాను, కానీ నేను ఆత్మనే. నేను శరీరాన్ని ధరించాను, నేను ఎరుకుని, మా ఆత్మనే. నేను ప్రాణాన్ని ధరించాను, కానీ నేను ఎరుకునే, నేను సృహనే అని సదా ఆ ఎరుకులో ఉన్నవాడు జ్ఞాని. జ్ఞాని అంటే అది అర్థం. వాడికి ఎలాగుంటది అంటే, ఒక జ్ఞాని యొక్క స్థితి ఎలాగుంటది అంటే, నీటి మీద రాసిన అక్షరంలా తిరిగిపోద్దట ఆయనకి ఏ విషయమైనా తెలిస్తే. వెంటనే మర్చిపోతాడు. మనకి ఎప్పుడో ఎవరో చిన్నప్పుడు తిట్టు ఇప్పుడు వరకు తిట్టు, ఆడు ఇలాగన్నాడు, ఆ రోజు ఈడు ఇలాగన్నాడని వ్యాఖ్యానం. కానీ ఆయన ఎప్పుడుదప్పుడే తీసేయగలరు, ఇప్పుడుదప్పుడే మర్చిపోగలరు. ఆ మర్చిపోవడం అన్నది అది ఆ నిమిషంలో ఉంటాడు, కానీ ముందు నిమిషంలోకి వెళ్ళే వెనక నిమిషంలోకి వెళ్తాడు. వర్తమానీ భావ ఇలా ఉంది. ఎలా ఉంది మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాం అద్భుతంగా. హలో, వినిపిస్తుంది, చెప్పండి సార్. భూత ప్రతిబంధకం అంటే జరిగిపోయి తలంచుకోకుండా ఉండడం. అంటే అది ఎలాగంటే పశు స్థితి అంటారు. జరిగిపోయి తలంచుకుంటే పశువు ఏం చేస్తుందంటే గడ్డి తిన్న తర్వాత నెమరేస్తుంది. అలాంటి స్థితియా జరిగిపోయి తలుసుకోవడం. అది మంచైనా చెడైనా సరే వెంటనే మర్చిపో, అది వదిలేయాలి, దాన్ని పట్టుకు వేలాడకూడదు. భావి ప్రతిబంధకం అంటే, భావి అంటే ఊహలో రేపు ఎలాగుంటే బాగున్నా, ఎల్లుండి ఎలాగుంటే బాగున్నా అని ఊహిస్తాం కదా, అది ఉండకూడదట. వర్తమానీ భవ అంటారు. వర్తమానంలో 4 ప్రతిబంధకాలు ఉన్నాయి: విషయాశక్తి, ప్రజ్ఞామాన్యం, కుతర్కం, విపర్య ఎదురాగ్రహణం. విషయాశక్తి అంటే మనం ధ్యానం చేస్తున్నాం, ఎక్కడో చప్పుడైతే కళ్ళు తెరిచి చూడడం, పుస్తకం చదువుతున్నాం, ఎక్కడో దృష్టి పెట్టడం, అది విషయాశక్తి. విషయాశక్తి అంటే విషయాల మీద, బయట ప్రపంచం మీద ఉన్న ఆసక్తి మనం చేస్తున్న పని మీద లేనట్టు అర్థం. అది ఉండకూడదు, అది దాన్ని దాటాలి. విషయాశక్తి. ప్రజ్ఞామాన్యం, ఓ మహాత్ముడు చెప్పింది మనకు సరిగా అవగాహన లేకపోవడం. సరివైన అవగాహన ఎందుకు ఉండదంటే సరివైన సాధన లేకపోవడం. సరిగాని సాధన చేసినప్పుడు వాడి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా అర్థం చేసుకుంటాడు, వాడి స్థాయి పెరిగితే బాగా అర్థం చేసుకుంటాడు. అంచేత ఆ ప్రజ్ఞామాన్యం కూడా పోగొట్టుకోవాలి. అది మన స్వయం కృషే. విషయాశక్తి, ప్రజ్ఞామాన్యం. కుతర్కం అంటే పత్రిజీ ఏదో ఒక విషయం చెప్పారు, దాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకునే దాని గురించి వ్యాఖ్యానం చేయాలి. దానికి విపరీత అర్థాలు తీసుకొని చేటం చేసి మాట్లాడితే దాన్ని కుతర్కం. అంటే మనం ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో యాస్ట్రాలు మాట్లాడుతున్నాడు అంటారు కదా, అలాంటిది అవుతుంది. ఎక్కువ మాట్లాడకూడదు. దాని గురించి ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు ధర్మం ఉందో, ఎంతవరకు దాని పరిధి ఉందో అంతవరకునే దాన్ని రిసీవ్ చేసుకోవాలి. కుతర్కం. విపర్య ఎదురాగ్రహణం అన్నది పెద్ద దుష్ట బుద్ధి. నాకే అంతా తెలుసు, మిగతా వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు అనే ఒక దుష్ట బుద్ధి. అందరినీ కంటే నేను గొప్ప అనే భావన, అది పూర్తిగా నాశనం. వాడి నాశనానికి ఉపయోగపడదు. అని అనుకుంటాడు అందరికంటే నోటితో డబాయించో లేకపోతే ఇంకోటి చేసో బతుకుతారు, కానీ అందరి చేత ఆ తర్వాత జన్మ చాలా హీనమైంది వస్తుంది వాళ్ళకి. దాన్ని విపర్య ఎదురాగ్రహం అంటారు. అంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అని అందరూ ఒప్పుకోవాలి, అంత వాదన చేస్తూ ఉంటారు. అంటే వితండ వాదన అంటారు కదా, అటువంటిది విపర్య ఎదురాగ్రహణం.
ఈ 4 ఉండకూడదట. ఈ 4టిని విపర్యదుర గ్రహణం ఉండకూడదు. కుతర్కం ఎలా ఉండాలి, విషయాశక్తి ఎలాగ ఉండాలి, విషయాశక్తి ఉండకూడదు, ప్రజ్ఞామాన్యం ఉండకూడదు, కుతర్కం ఉండకూడదు, విపర్యదుర గ్రహణం. ఈ 4 అవరోధాలు ఎందులోని ప్రజెంట్ మూమెంట్ లో ఉండడం అంటే ఈ 4 అవరోధాలు లేకుండా ఉండడం అన్నది నిజమైన ప్రజెంట్ మూమెంట్ లో ఉండడం. అర్థమవుతుందా అమ్మా అందరికి? అర్థమవుతుందండి, అర్థమవుతుంది, అందరికీ అది అర్థమవుతుంది, చూపిస్తుంది. అది అసలు మనకి ఎవరు చెప్పారు? ఋషీశ్వరులు ఎంతో మంది అన్వేషణ చేసి ఎంతో సాధనలు వేల సంవత్సరాలు తపస్సు చేసి ధ్యానాల్లో మనం ఒక గంట గడియో కూర్చుంటే పెద్ద గొప్పగా ఉంటది. వేల సంవత్సరాలు చేశారా అంటే ఒక ఉపమానం చెప్తాను. వల్లీ బాబా గారు అని కొత్తలంకియోగ్ గారు అంటారు. వారు గురువు గారు వల్లీ బాబా గారు ఎలా వచ్చారంటే ఆయన ఓ హిందీ టీచరు, సాంస్క్రిట్ టీచరు. పొలంలో గొట్లేస్తున్నాడట. పొలం ఆయనకు వ్యవసాయం ఉంది. ఎక్కడ? బొంబే దగ్గర. అసలు ఒరిజినల్ ఊరు బొంబే దగ్గర. అక్కడ వేస్తూ గుణపం పెట్టి గొట్టేయడానికని గుణపం లోపల దించాడు గట్టిగా. దింతే అందులో నెత్తురు వచ్చిందట. నెత్తురు వస్తే ఇందులో ఏదో తాబేలు ఉంది అని చెప్పి అదంతా పక్క తీసేటప్పటికి పెద్ద బుర్ర కనపడింది. మనిషి కూర్చున్నాడు, ఆడి నెత్తిమే పడింది. మొత్తం అందరూ నౌకర్లను తీసుకొచ్చి అదంతా చెలిపించారట. వాడు శుభ్రంగా ధ్యానంలో ఉన్నాడు. ఆ గుణపం తీశారు. అక్కడ ఏదో మట్టో గిట్టో అక్కడ ఏం దొరుకుద్ది, ఏదో ఉంటే అది పెట్టి ఆ రక్తం రాకంటే కాస్తున్నారు. వీళ్ళందరూ అయ్యో ఈయన చంపేసాం అని చెప్పేసి పారిపోయారట మిగతా వాళ్ళు. ఈయన ఏడుస్తూ కూర్చున్నాడు. మనిషి పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఆయన 26 అడుగులు ఉన్నారట. 26 అడుగులు ఎత్తు. ఎంత ఎత్తు ఉన్నారు? వచ్చి కొంతసేపటికి ఒక గంట కళ్ళు తెరిచారట. తెలిసిన తర్వాత ఈ ఏడుస్తూ కూర్చున్నాడు. ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగారట ఆయన. అంటే మిమ్మల్ని ఇలా గుణపం పెట్టంటే నీ వలన నా శరీరం పక్క పోతుందయ్యా, దానికి నువ్వెందుకు ఏడుస్తావు? కారణం కర్మ అంటారు. అవి ప్రాప్తిస్తేనే గాని ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి లేదు. అంచేత కారణకర్మల యొక్క ప్రక్రియ, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అన్నారు. అయ్యో మిమ్మల్ని నువ్వెవడో చంపడానికి నన్ను నేను చంపుకోలేను, నన్ను ఎవడో చంపలేడు అని చెప్పి ఆయన వేదాంతం మాట్లాడుతూ అన్నారట. అప్పుడు అడిగారట, రాముడు అయోధ్య తిరిగి వచ్చాడని ఆయన. ఏంటి? రాముడు అయోధ్యకి తిరిగి వచ్చాడని. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు కూర్చున్నాడు అన్నమాట. ఎన్ని యోగాలు అయింది అంటే రాములు వారు వెళ్ళిపోయారు, తర్వాత కృష్ణుడు వచ్చాడండి, వాడు కూడా వెళ్ళిపోయాడు. విషాన సర్దేశం రాములు వారు 14,000 సంవత్సరాలు బతికి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 30,000 సంవత్సరాలకి కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు కూడా వెళ్ళిపోయాడు. వాడు ఒక 80,000 సంవత్సరాల దగ్గర ఆ యుగం అయిపోయింది. తర్వాత ఇది కలియుగం అంటారు. కలియుగం అన్నారు. కలిని కంటితో చూడకూడదు, నేను వెళ్ళిపోతున్నాను నాయన అన్నారు. మరి నాగతేచి అన్నాడు. వీడికేమో అభ్యాసం లేదు ఈ మాస్టర్కి. అంటే లేదు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి గోదావరి నది పొంగుకుంటూ వరద వచ్చేస్తుంది. ఆ వరదలో కొత్త లంకని అక్కడ పుట్టుకుపోతావు, నీకు అక్కడ దర్శనం ఇస్తాను, అక్కడ ఉపదేశం చేస్తానులే అన్నారట. అనేటప్పుడు వరద వచ్చేసింది. ఈయనకి ఈత రాదు. ఒక చెట్టు దూలం ఒకటి కొట్టుకొచ్చిందట. దాన్ని పట్టుకున్నాడు గట్టిగా. పట్టుకుని దాని మీద కూర్చున్నాడు. అది కొత్త లంక ఒడ్డుకి జరిగిందట. కొత్త లంక దగ్గరే ఒడ్డుకి వెళ్ళింది. ఆ ఒడ్డుకి కూర్చున్నాడు. పిచ్చివాళ్ళే తిరిగివాడు అక్కడ కొత్త లంక గారు తిరుగుతుంటే గోదావరి బెల్లి ఇది వచ్చి ఈ గురువు గారు ఉపదేశం చేశారు. నాయన ఇదంతా జగన్మాయ, ఇదంతా మనసు యొక్క విశేషమైన మాయ, మనసు యొక్క స్వరూపం చేసే మాయలు ఇవన్నీ అని ఆ సత్యాన్ని బోధించారు వారు. బోధించిన దగ్గర నుంచి ఆ కొత్త లంకయోగ్ గారు విశేషమైన శక్తులు చూపించారు. ఆయన సారా తాగుతుంటే అంటే కొత్త లంకయోగ్ గారి గురించి చెప్తే యోగం యొక్క శక్తి తెలుస్తుంది. అందుకని కథలతో చెప్తేనే బాగుంటది, మామూలుగా చెప్తే అందరికి ఎక్కదు. కొత్త లంకయోగ్ గారికి అక్కడ గోవిందరావు అని డబ్బులు సంపాదించుకోవడానికి ఏంటంటే ఈ స్వామీజీని అడ్డెట్టి వచ్చిన వాళ్ళ దగ్గర డొనేషన్స్ తీసుకొని మెయింటైన్ చేసేవాడు. మెయింటైన్ చేస్తుంటే పాపం ఈయనకి ఏం చేసేవాడు, మన దగ్గర జాగ్రత్తగా పడి ఉండాలంటే ఏదో ఒకటి పెట్టాలి కదా అని చేత ఆడు సారా కాసేవాడట. సారా ఇచ్చేవాడు స్పిరిట్, ఈయన తాగేసేవారట. అప్పుడులో సారా నిషిద్ధం, మందు తాగడం అన్నది నిషిద్ధం ఆంధ్రాలో, మెడ్రాస్ గవర్నమెంట్ ఉండగా. అప్పుడు ఈయన తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసారట.
సారా తాగాడని. చేస్తే అందులో కూర్చొని 15 రోజులు తిండి తిప్పలు లేవు. ఎన్నాళ్ళైనా తిండి తిప్పలు లేకుండా ఉండేవారట. ఒక ఊరికి వండిన ఆహార పదార్థాలు పెడితే ఒక్కైనా తినేసేవారట. ఒక ఊరికి వండిన పదార్థాలన్నీ ఒకసారి అంతా తినేసేవారట. మా గురువు గారు తీసుకెళ్లారట స్వయంగా. 12 కావులు సారి ఎవరో పిల్లలు లేరంటే ఆయన తిని వదిలిపెడితే తింటే పిల్లలు కలిగేవారట. అందుకని చౌదరీస్ ఎవరో వేలంగి నుంచి వస్తే 12 కావుళ్ళు అంటే 12 24 బిందులు స్వీట్ పట్టుకెళ్ళారు. మొత్తం అంతా తినేసి నాకు అరంగుళం కూడా పొట్ట పెరగలేదురా నాయన, ఈ ఎదవలందరూ అది ఇంతంత ప్రసాదం పెడతారు, నా చెయ్యి కనపడుతుందా, ఇంత ప్రసాదం గోలికాయ ప్రసాదం పెడతారు, భూగోళం అంత కోరికలు కోరతారు ఎదవలని తిట్టడం మొదలెట్టారు. మరి మీరు శాంతించడానికి ఏం చేయాలంటే నువ్వు కొంచెం పరమాణం వండి పెట్టన్నారు. ఓ స్పూన్ తిన్నా కడుపు నిండిందా. అంటే సహృదయంతో పెట్టింది వాళ్ళు తృప్తినిస్తుంది. ఏ కోరికలతో పెట్టింది ఏది కూడా వాళ్ళకి ఎంత సమర్పించినా ఆవిరైపోదు. అలా బోధన చేసేవారట. ఈయన ఏం చేశారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఓ రోజు 15 రోజులు పోయిన తర్వాత సూపరింటెండెంట్ని కేకేశారట. అందులో అంత శక్తి పరులు, మహాతపస్శాలి, ఆయన పిలిస్తే ఎవడు రాడు. ఆయన వచ్చిన తర్వాత నాకు గోదావరిలో స్నానం చేయాలని ఉంది, ఈయన దిగంబర యోగి, బట్టలు ఉండేవి కాదు, ఒక కండువా కొనుక్కొని పట్టురా నాయన అన్నారు. ఆడు ఒక కండువా పట్టుకొచ్చాడు. ఈయనేమో పోలీస్ బెటాలియన్తో 4 5 పెట్టి, మరి జైలర్ కదా, గోదావరి ఒడ్డి తీసుకెళ్లాడు. ఆ గోదావరి మీద కండువ వేసారట, దాని మీద పద్మాసనం వేసి కూర్చున్నారు. కండువ మునిగిపోవాలి కదా, ములగలేదు. నీటి మీద ఇలా కొట్టి కుర్చీలో కొత్తలంక అన్నారు. కొత్తలంక ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయింది నావలాగా. ఏటి కండువ గుడ్డ ములక్కంట నావలాగే వెనకాల స్టీమర్ల మీద వెళ్ళారట పట్టుకోవడానికి. అయింది ఎక్కడ స్టీమర్కి అంతకంటే వెళ్ళిపోతున్నాడు వాయువేగంలో. వెళ్ళిపోయాడు, కొత్తలంక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారట. వచ్చి బాబు మీరంటే మహనీయులు, మహాసిద్ధి పురుషులు, మీరు ఏం చేసినా ధర్మమే, అలా అంచేతే సిద్ధి పురుషులు, మరి వీళ్ళందరూ మీ శిష్యులు అందరూ తాగుతున్నారు, ఏం చేయమంటారు అన్నట్ట. అలాగా నాకు ఇప్పుడు వరకు తెలియదు మా శిష్యులు అందరూ తాగుతున్నారని అని చెప్పి గొడ్లు కాలుస్తున్నట్టు ఒక అంశాలు. ఆడికి 5 రూపాయల నోటు ఇలా సృష్టించి, అప్పుడులో 5 రూపాయలు అంటే చాలా వాల్యూ ఇచ్చి ఆడికి ఆ గొడ్ల ఖాళీ గొడ్లే పోయా అన్నారు. అదేంటి బాబు చేయి కాలిపోద్ది, పర్వాలేదు ఈయనలో ఆకుకొని తినేసారట. జంతికి నవిలినట్టు నవిలేడట, ఎనప మొక్కను నవిలి తినేసాడు. తినేసి మరి నా శిష్యులంతా నాకు అంత గొప్ప వాళ్ళు, వీళ్ళందరికీ తలకో గొడ్ల ముక్క కాల్చి ఇచ్చేయన్నారట. కాల్చి ఇచ్చేటి వీళ్ళు ఎవరు ఉంటారు, పారిపోతారు. ఏమన్నా మిరపకాయ బజ్జి పత్రిజీ తిన్నట్టు తింటే తిన్నారని మనం తిన్నట్టు ఉంటుందా, గొడ్ల ముక్కిస్తే సరదా తీరిపోయింది. అప్పుడు అర్థమైంది మహనీయులకి మనకి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మహాత్ములు మహాత్ములే, పులే, నక్కే. అంచేత ఆ మహాత్ముల దగ్గర నుంచి నేర్చుకోవాలి తప్ప వాళ్ళని అనుకరించకూడదు. గురువుని అనుకరించకూడదు. గురువు చెప్పింది ఆచరించాలి, అది ధర్మం. గురువు ఏం చెప్పాడో చేయడమే. మాస్టర్ చెప్పింది, మాస్టర్ని అనుకరిస్తే మాస్టర్ అవుతాడా? మాస్టర్ చెప్పింది విని పాఠం చదివితే మాస్టర్ అవుతాడు. తల్లి చెప్పింది వింటే వాడు తల్లికి గౌరవాన్ని తెచ్చిపెడతాడు. అలాగే గురువుకి గౌరవం కావాలి, విలువ రావాలి అంటే గురువు చెప్పింది చేయాలి. అది కొత్తలంక యోగి గారి హిస్టరీ. ఎంత బాగుంది మరి ఎన్ని యోగాలు తపస్సు చేశాడు. మనం 3 గంటలు 4 గంటలు కూర్చొని మురిసిపోతూ ఉంటాం, నేను ఎంతసేపు ధ్యానం చేశాను. మరి వాళ్ళు యుగాల తరబడి చేసిన వాళ్ళు ఏమైనా మురిసిపోయారా? మరి వాళ్ళని చూస్తే మనం ఎన్నో వంతు. రాముడి యుగం అయిపోయింది, కృష్ణుడి యుగం అయిపోయింది, కలియుగం. కొత్తలంక యోగి గారు 52లోనే ఎప్పుడో చనిపోయారు ఆయన, 1952. ఓ 70 సంవత్సరాలు ఎంతో. అంటే మొన్నటి వరకు బతికినట్టే కదా మనకు తెలుస్తుంది డేట్ చెప్తే. అంటే ఎంతకాలం మరి ఆ గురువు గారు తపస్సు చేశారు, మనం చేసే తపస్సు ఎంత. అలా ఆ గురువు గారిలాగా అవ్వాలంటే మనం ఎంత చేయాలి? పత్రిజీ 200 సంవత్సరాలు కూర్చొని గత జన్మలో తపస్సు చేశారట. 200 సంవత్సరాలు. మనం 20 గంటలు చేయడానికి తన్ను చస్తాం. మరి పత్రిజీలాగా అవ్వాలంటే ఎలాగవుతాం? కూర్చోవాలి. నేను 41 days కూర్చున్నాను, అదే పెద్ద గొప్ప అనుకున్నాను. ఈ కథ అయిన తర్వాత నాకు నా మీద నాకే అసహ్యం కలిగింది. పోసి పనికి మళ్ళీ ఏదో నేను అంత పనికి మళ్ళీ ఏదో ఎవడో లేడు అని నాకు తెలిసిపోయింది. 41 రోజులు కూర్చోవడం పెద్ద విశేషం ఏముంది.
5 రోజులు 6 రోజులు కూర్చోవడం పెద్ద విశేషం కాదు. ఆ మహాత్ముల ముందు ఎందుకు పనికిరాము. అంచేత వారిని మనం హృదయపూర్వకంగా స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ అటువంటి వారిని ఎప్పుడైనా దర్శనం దొరికితే వారిని ఏదైనా అడిగి తెలుసుకోవాలి. అలాగ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు అహానికి ఆకారం వస్తే అహంకారం. అహం బ్రహ్మాస్మి అంటే మన ఉనికి భగవంతుడే, పరమాత్మే. దానికి ఆకారం వస్తే మంచివాడంటే ఆకారం వచ్చింది, జ్ఞాని అంటే ఆకారం వచ్చింది, మెడిటేటర్ని అనుకుంటే ఆకారం వచ్చింది, బుద్ధి అయినోడిని అనుకుంటే ఆకారం వచ్చింది, బుద్ధిహీనుడు అనుకున్నా నేను మెడిటేటర్ని కాదనుకున్నా ఆకారం వచ్చింది. ఏది అనుకున్నా, ఏ స్వరూపం ధరించినా మానసిక స్వరూపం ఆకారం వచ్చింది. అంచేత దాని పేరు అహంకారము. అహంకారం అంటే అర్థమైందమ్మా? అహానికి ఆకారం రావడమే అహంకారం. అహంకారం నుండి నిరహంకార స్థితి ఎలాగొస్తుంది? గదిలో ఉండి సూర్యుని వెలుగు రమ్మంటే ఎలా రాదో, అహంకారంతో ఉండగా ఆ నిరహంకార స్థితి అనుభవానికి రాదు. ఈ ఆకారాన్ని తొలగించుకుంటూ వద్దన్నా వస్తుంది. బయటికి వెళ్ళాం, సూర్యుడు కిరణాలు నా మీద పడకూడదు అనుకుంటే పడకంటూ ఉంటాయా? ఏ గొడుగు అడ్డెట్టుకుంటాం, కొంతసేపు చెయ్యి పీకి గొడుగు తీసేస్తాం, అప్పుడైనా పడతాయి కదా. ఒక రోజు అలా గొడుగు పట్టుకుని ఉన్నాం పొద్దున్నే శాఖలు, చేయి నొప్పి పెట్టి తీసేస్తాం, లేదా కింద దించుతాం, అప్పుడైనా సూర్యకిరణాలు పడతాయి. అలాగే పరమాత్మ యొక్క శక్తి మనలోకి రావడానికి అడ్డు ఉండదు ఈ ఆకారం పోతే. దీన్ని ఆవరణ దోషం అంటారు. మల విక్షేపణ ఆవరణ దోషాలు. మలదోషం అంటే పాపకర్మల యొక్క ఫలం. అది పోవాలంటే మంచి పనులు చేయాలి, ఇతరుల సేవ చేయాలి. మన డబ్బుతోనే చేయక్కర్లేదు. మాట సాయం చేయొచ్చు, ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళకి వెళ్ళి సర్వీసులు చేయొచ్చు. రామకృష్ణ మఠం వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో సర్వీస్ చేస్తూ ఉంటారు. మలమూత్రాలు అవి శుభ్రం చేయడం, మురుకాలలో వడచడం, టాయిలెట్స్ క్లీన్ చేయడం, సత్యసాయిబాబు గారి ఆశ్రమంలో కూడా చేసేవారు. అక్కడ ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఆ పనులు చేస్తారు. మేము ధనికులను భావించరు. అటువంటి సేవలు చేయడం వలన మలదోషం అంటే పాపకర్మల యొక్క ఫలం నశిస్తుంది. ఇంకా విక్షేపణ దోషం అంటే మనసు ఆగాపోవడం, మనసు కంట్రోల్లో లేకపోవడం. అది ధ్యానం చేయాలి, ఖచ్చితంగా ధ్యానం చేసి తీరాలి. మనసును కంట్రోల్ చేయాలంటే ధ్యానాభ్యాసం లేకుండా, అప్పుడు వరకు బ్రేకులు లేని వెహికల్ BMW అయినా బ్రేకులు లేకపోతే యాక్సిడెంట్ వేసి వస్తారు. అలాంటి కారు అయిపోద్ది మన శరీరం, మన 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 జీవితం. అంచేత ధ్యానం చేస్తే బ్రేకులు ఉన్న కారు హాయిగా జీవించవచ్చు. అందరూ ఎక్కడ అనుమానించవలసిన అవసరం లేదు. ధ్యానం చేసిన వాళ్ళు హాయిగా జీవిస్తారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఏం చేద్దంటే అటు బ్రేక్ వేయడం వచ్చు, అటు ట్రావెలింగ్ని చక్కగా చేయగలుగుతాడు. బ్రేకులు లేనివాడు భయంగా జీవిస్తాడు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఎంతసేపు బతుకుతాడో కూడా తెలియదు, ఎప్పుడు దేని గుర్తాడో తెలియదు. అలాంటి జీవితం ఉంటుంది ధ్యానం చేయని వాళ్ళకి. ఇది మన అందరం ధ్యానం గురించి బోధన చేసినప్పుడు చెప్పాలి అందరికీ. మీరు బ్రేకులు లేని కారు లాగా ఉండకూడదు. కారు గొప్పదే, BMW కారు, కలెక్టరే, IAS ఆఫీసరే, పెద్ద మినిస్టరే, బ్రేకులు లేవు అటు కారుకి. మన కారుకి బ్రేకులు వేసుకుంటే, సైకిల్ అయినా సరే బ్రేక్ ఉంటే శ్రేయస్కరం. BMW కారు ఎక్కరు, సైకిల్ అయినా బ్రేక్ ఉన్న సైకిల్ శ్రేయస్కరం ప్రయాణానికి. అలాంటి జీవితం వస్తుంది ఆయన అని చెప్పాలి అందరికీ. అది విక్షేపణ దోషం పోవాలి అంటే ఏం చేయాలంటే ధ్యానం చేస్తే. 3 ఆవరణ దోషం పోవాలి అంటే క్యారెక్టర్ని ఖాళీ చేయాలి అంటే ఆత్మానుభవం చేత జీవించడం ప్రాక్టీస్ చేయాలి. నేను ఆత్మని, నేను స్పృహను సుమా, నేను మెలుగుగా ఉండే ఒక జీవరాశిని, స్పృహే నేను. స్పృహ అన్నది ఎప్పుడు దానికి పోవడం అన్నది ఉండదు, రాక అన్నది ఉండదు. కాన్షియస్నెస్ అంటాం కదా, అదే పరమాత్మ. దానికి రాకపోకలు. శరీరాలు వస్తాయి పోతాయి, మనసు కొంతసేపు ఒకలా పనిచేస్తాం, ఇంకోసారి ఇంకోలా పని. ప్రాణం వస్తుంది పోద్ది ఇబ్బందులు, కానీ స్పృహ పోదు, దానికి నశింపు లేనే లేదు. ఆ కాన్షియస్నెస్ అంటాం, స్పృహ అంటాం, మెలుకు అంటాం. మనం మెలుకు వచ్చింది అంటాం. ఆ స్పృహ వచ్చిన తర్వాతే కదా అన్ని అనుభవాలు ఉన్నాయి. స్పృహ లేనప్పుడు ఏమైనా అనుభవం ఉందా? మొత్తం నిద్రలో ఏ అనుభవం ఉండదు. అంచేత నిద్రని చావుతో సమానం అంటారు. చావు నిద్రతో సమానం. ఎందుకంటే స్వప్నావస్థలో ఉండదు చచ్చిపోయిన తర్వాత. వాడు చేసిన పాపుణ్యాలను బట్టి ఊహల్లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ భ్రాంతిలో ఉంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. సామాన్యుడు, మనలాంటి ధ్యానం చేసేవాళ్ళు కాదు.
ధ్యానం చేసేవాళ్ళు తపోలోకంలోకి వెళ్తారు. అక్కడ ఎంతో మంది తపస్సంపన్నులు ఖచ్చితంగా కనపడతారు. మనకి శిష్యులను ఇస్తారు. భూమి మీద పత్రిజీ మనకి ఎలా శిష్యులు ఇచ్చారో అలాంటి వాళ్ళు 100 మంది వచ్చి రోజుకి ఒకడు వచ్చి పాఠం చెప్తాడు. అది ఎంత సుఖం మరి, ఎంత హాయిగా ఉంటది ఆ తపోలోకంలో. మనకి ఇంకా ఆ తపోలోకంలో పని కారణ శరీరాన్ని కూడా దాడితే కనుక సత్యలోకంలోకి వెళ్తాం, మళ్ళీ తిరిగి రావక్కర్లేదు. లోకాన్ని ఉద్ధరించడానికి ఎప్పుడైనా రావాల్సి ఉంటే వస్తూ ఉంటారు. వాళ్ళని అవతార పురుషులు అంటారు. పత్రిజీ అలాంటి అవతార పురుషుడు. ఆయన 3 జన్మల క్రితమే ఆ సత్యలోకంలోకి ఎంటర్ అయిన వ్యక్తి. ఇది మా అనుభవంతో తెలుసుకున్న విషయం. 3 జన్మల క్రితం. కానీ 3 జన్మలు ఎందుకు వచ్చారంటే లోకాన్ని ప్రేమించడం గురించి, లోక కళ్యాణార్థం, లోకంలో ఉన్న వాళ్ళంతా శాంతి ఆనందాన్ని ఇవ్వడానికి, పంచడానికి వచ్చారు. ఆ శాంతిని ఆనందాన్ని పంచారే లేదు ఈ జన్మలో మనం అందరం చూసాం. అయిన వల్లనే కదా మనం ఇవాళ జూమ్ క్లాస్ పెట్టుకున్నాం, ఆనందంగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఒకరినొకరు గౌరవించుకుంటున్నాం, పూజించుకుంటున్నాం. అంటే కారణం ఏంటి? వారి దయే కదా, వారు నేర్పిన విద్యే కదా. అంచేత అటువంటి మహనీయుల్ని మనం ఎంతో ఉన్నతంగా చూసే కొద్దీ తల్లిని బిడ్డడు నమ్ముతాడు, ఉన్నతంగా చూస్తాడు. నాకు సెల్ఫ్ గార్డీన్ అని విశ్వసిస్తాడు. తల్లిని ముందు తల్లియే తెలుస్తుంది బిడ్డడు. అలాగా మన తల్లి యందు బిడ్డడికి ఎటువంటి ప్రేమ ఉంటుందో గురువు యందు శిష్యుడికి అంత ప్రేమ ఉండాలి. అటువంటి ప్రేమ ఉంటే నువ్వు తలకాయ ఇచ్చేయంటే ఇచ్చేయాలి, మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఒక లెంపకాయ కొడితే మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాం, తిడితే వెళ్ళాం, అవమానం ఫీల్ అయ్యి అలాంటి పనులు చేస్తే ఆ టెస్టులు చేస్తారు గురువులు. నాకు కూడా ఒక ఆయన టెస్ట్ చేశాడు కాశీలో. టెస్టింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. మహాత్ముని టెస్టింగ్. కాశీలో అఘోరి దగ్గరికి వెళ్ళాను. ఆయన అఘోరి బాబా. ఎప్పుడు ఆయన రావడం ఎవడో చూడలేదట, వెళ్ళడం ఎవడో చూడలేదు. ఆయన ఒక ఆశ్రమం ఉంది, హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి పైకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళిన రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద ఆశ్రమం ఉంది. చెట్టు కింద కూర్చుంటాడు. ఆశ్రమంలో మాత్రం వసతి గృహాలు ఉన్నాయి, పెద్ద పెద్ద, అంటే మన లాడ్జీల్లో ఉన్నట్టు ఉన్నాయి రూములు. ఈ పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. కానీ ఎప్పుడు బిల్డింగ్ లో కూర్చోడాడు, చెట్టు కింద కూర్చోడాడు. వాడు ఎంత ఉన్నాడంటే ఇంచుమించు 6'4" ఎంత ఉంటాడు హైట్. పెద్ద గడ్డం అదిని, వెనకతలు నల్ల బట్ట, ముందంతా బేర్ బాడీ, బట్ట లేదే. ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎవరైనా ముట్టుకుంటే స్పృహ తప్పి కోమాలోకి 3 రోజులు పోతారట. ముట్టుకుంటే కోమాలోకి వెళ్ళిపోతారు. ఆయన ఏం చేశారంటే ఆంధ్ర నుంచి తెల్ల డ్రెస్ వేసుకొని వస్తాడు నీ దగ్గరికి పొద్దుటే కాఫీకి ఒకడు, వాడిని రాత్రి 8 గంటలకు నా దగ్గరికి తీసుకురా అన్నాడు. ఆయన ఉన్నట్టు తెలియదు కదా. ఇప్పుడు జూమ్ క్లాస్ పెట్టడం, జూమ్ ఆన్ చేయడమే రాదు నాకు. అలాంటిది ఎలా తెలుస్తుంది మనకి? తెలియదు మహనీయుల గురించి. వారికి తెలుస్తుంది మనందరి గురించి. అంటే రమ్మంటే ఆయన కూడా ఈ రాత్రి 8 గంటలకు వెళ్ళాను. వెళ్ళి వెంటనే ఏమన్నాడంటే సుఖాసనం వేసి కూర్చొని ఉన్నాడు, తొడమే కూర్చోమన్నాడు. వీడు చేయబట్టులు అవుతాడు. కూర్చుంటే నువ్వు షాక్ కొట్టి మొహం తిరిగి పడిపోతావు, నేను తీసుకెళ్ళలేను నిన్నని. లేదు, మహనీయులు పిలిచారంటే ఊరికనే పిల్లరని కూర్చున్నాను. నాకే షాక్ కొట్టలేదు. ఎనర్జీయే కదా. ఎనర్జీ ఎందుకు చేస్తుంది? హై వోల్టేజ్ ఎనర్జీ ఎక్కడ ఉంది? ఇక్కడ కూడా మహాత్ముల దైవాలను ప్రసరిస్తుంది కదా ఈ దేహంలో కూడా. ఇంకేం చేస్తుంది? నిప్పు కాల్చలేదు, పడలేదు. కూర్చున్నాను, కావలించుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు ఎంతో ఆనందంగా. ఈపు మీద ఒంగో పెట్టి ఈపు మీద దబ్బు ఆయన గుద్దుతుంటే పిడుగులు పడినట్టు ఉంది. ఈపు మీద గుద్దేసి ఆనందంగా కేరింతలు కొట్టాడు. కొట్టిన తర్వాత అప్పుడు ప్రశ్నలు వేసాడు. నువ్వు మాంసం తినవు కదా, నేను మాంసం తింటాను, మంచిదే కాదా అని వేదాంతం మాట్లాడడం మొదలెట్టాడు. మంచిదే అన్నాను. నరమాంసం తింటాను, మంచిదే కదా అని అడిగాడు. ఇంకా మంచిదే అన్నాను. ఇంకా మంచిదని ఎందుకనంటే వాడు ఏం తిన్నాడో వాడికి తెలియదు. ఆ మహనీయుడికి ఏం తిన్నదే వాడికి తెలియదు. అప్పుడు చెప్పాడు రహస్యం. నేను దీపావళి రోజుని మెదడులో చిన్న భాగం తింటానని, సంవత్సరం పొడికి ఏమీ తిన్నాను, నిరాహారి. దీపావళి రోజున శవాన్ని హరిశ్చంద్ర ఘాట్లో ఈయన గురించి అట్టు పెడతారట. ఆ శవాన్ని కాల్చి ఆ బుర్రలో ఉన్నది చిన్న పదార్థం అదొకటి సేవిస్తాడు. ఈ సంవత్సరం పొడికి ఆహారం లేదే. మరి మనం ఏమంటాం? మాంసాహారం తింటే తప్పు అంటాం.
ఎందుకంటామంటే ఈ ఈ ప్రేరణలు, ఈ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు తింటే తప్పు. ఆ ఫీలింగ్ స్టేట్ దాటినోడికి ఏది తప్పు లేదు, ఒప్పు లేదు, రెండూ లేవు. పుణ్యం లేదు, పాపం లేదు, దహించిపోతాయి. ఆ ముక్త పురుషులకి ఏమి ఉండదు. వారు నియమాలు ఏమో ఉంటాయి, వారు గురువు చెప్పిన నియమాలు అవి పాటిస్తూ ఉంటారు. ఆయన అప్పుడు చెప్పాడు, ఈ గంగానది అవతల ఒక నాగసాధువు ఉన్నాడు, వాడు బ్రహ్మచారి, వాడి దగ్గరికి వెళ్ళు అన్నాడు. అని ఈ అబ్బాయికి నన్ను తీసుకెళ్ళిన అతనే చెప్పాడు. నువ్వు తీసుకెళ్ళిన ఆయన ఆయన్ని అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఓ చిన్న కండువ ఎవడో ఇచ్చినట్టుకున్నాడు, అది మొల చుట్టుకుని రాయి మీద కూర్చున్నాడు గొంతుకు గాని. కూర్చొని ఉంటే వెళ్ళి నమస్కారం పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత అన్నాడు, కూర్చోమన్నాడు అక్కడ కింద. కూర్చున్నాం. కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానం చేయి అన్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే లేచి నిలబడి మొహం మీద పాస్ పోసాడు. ఆయన మొహం మీద పాస్ ఎంత భయంకరంగా ఉందంటే, కంపు, చీము కంపు ఉంటది కదా, ఏం చీము కురుపులు పుడితే చెవులో పుండేస్తే కంపు వస్తూ ఉంటది కొంతమంది దగ్గర, అంతకంట దుర్బలంగా ఉంది కంపు వస్తుంది. పాస్ పోస్తే మొహమే పోసాడు. పోసి కళ్ళు మూసి కూర్చోమన్నాడు, మొహమే పాస్ పోసాడు. ఇది ఏదో టెస్ట్ చేస్తున్నాడు. నేను శరీరాన్ని కాదు, మనసును కాదు కదా, మనసుకే కదా ఈ కంపు, నేను మనసును కానప్పుడు నాకు కంపు ఏంటి అని భావించాను అంతే. అది మాయమైపోయి సెంట్లు స్మెల్ వచ్చేసింది. నిమిషంలో సెంట్లు స్మెల్ వచ్చింది. అప్పుడు అక్కడేమో ఎక్కడ నది లేదు, గంగా నది లేదు. మేము నావ దాటి వెళ్ళాం లోపలికి అడవిలో. ఆ చేతులతో మొహం అంతా కడిగేశాడు. అక్కడ నీళ్ళు ఎలాగొచ్చినాయో తెలియదు. కడిగేసి, ఈ మాట నాకు ఆకలేస్తుంది, రొట్టెలు తిందాం రా అన్నాడు. నది అవతల తీసుకొచ్చి ఊళ్ళోకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మేము ట్రావెలింగ్ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాం. వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకు వెళ్ళాలి, నది నల్లాం కదా. ఆయన తీసుకొచ్చినప్పుడు కూడా నావలో తీసుకొచ్చాం. టిఫిన్ ఇదే చపాతీ తిన్నాడు. 3 చపాతీలు ఒకే ప్లేట్లో పెట్టమన్నాడు. ముగ్గురం తిందాం అన్నాడు. ఎంగిలి లేదైంది మహానీయుడికి. అందరం కలిసి ముగ్గురం తిన్నాం. నేను, నన్ను తీసుకెళ్ళిన ఆయన, ఈ స్వామీజీ నాగసాధు. తిన్న తర్వాత హనుమాన్ ఘాట్ వరకు తీసుకొచ్చాడు. మీరు వెళ్ళిపోండి అని మన పత్రిజీ తిట్టినట్టు తిడుతున్నాడు, చల్ 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 అని. వెళ్తుంటే వెనక్కి తిరిగి 3 అడుగులు వేసాం. అవతల ఒడ్డు నుంచి చేతులు ఊపుతున్నాడు. ఇంకా నావ ఎక్కలేదు, అదృశ్యమై వెళ్ళాడు. అంటే ఎంత మహాశక్తులు ఉన్నాయి మనిషిలో. ఒక్క స్వామీజీలోనూ ఉన్నాయా అంటే వాళ్ళకే చెందిందా అంటే కానే కాదు, అందరి దగ్గర ఉన్నాయి. అవి మర్చిపోయాం మనం అందరం. ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో మాయలోకి వచ్చేసి ఈ మనసు యొక్క మాయలో పడి అవన్నీ మనకున్న అద్భుత శక్తులన్నీ దూరం చేసుకున్నాం. మళ్ళీ అవన్నీ సంపాదించుకోవాలంటే ఈ మనసు అనే క్షేత్రాన్ని నమ్మకంట జాగ్రత్తగా దాన్ని దాడితే కనుక మళ్ళీ ఆ శక్తులన్నీ వచ్చేస్తాయి. ఆ శక్తులన్నీ రావడానికి ఎక్కడ అభ్యంతరం లేదు. మరి మాకు తెలుసున్నంత వరకు ఎన్నో శక్తులు వస్తుంటాయి. ఎన్నో సిద్ధులు అంటారు, బోలని సిద్ధులు వస్తూ ఉంటాయి. నాకు ఎవరైనా కనపడితే ఓ సిద్ధి వచ్చింది ఒకసారి. ఎవరైనా కనపడితే ఆడి జీవితం అంతా చదివేసింది. చెవులో ఎవరో స్త్రీమూర్తి, ఆడి జీవితం అంతాని అది చెప్పే వరకు గొలికేసి చెప్పేవాళ్ళు. చెప్తుంటే వాళ్ళు మా అత్తగారు అంటే ఒక ఉపమానం చెప్తున్నాను, నన్ను మనసులో తిట్టుకునేవారు, పైకి నాయన అని మాట్లాడేవారు. నేనేమో కోపంగా మాట్లాడేవారు. మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఇలాగ నాకు అది తెలియడం వలన ఎక్కువ ఇబ్బంది వచ్చేస్తుంది, వాళ్ళు ఎంతో సవ్యంగా మాట్లాడుతున్నారు, నేను బాహ్యానికి సవ్యంగా మాట్లాడడం లేదు, వాళ్ళని తిడుతున్నాను, ఏం చేయమంటారు. కొంచెం గంగ ఇచ్చి ఇది రాదలే నాయన అన్నారు. ఆ సిద్ధి అలా ఏడిపించింది నన్ను కొన్నాళ్ళు. అది పోయింది, దరిద్రం పోయింది. ఇంకే ఇతరుల గురించి తెలుసుకోవాల్సిన పని ఏముంది, మన గురించి మనం తెలుసుకోవడం భూమి మీదకి వచ్చాం. కానీ తప్పు చేయడం అంటే ఓ శరీరాన్ని ధరించడమే మహా పెద్ద తప్పు. దాన్ని వదిలించుకోవడమే నిజమైన జ్ఞానం. శరీరం నేను కాదు, మనసు నేను కాదు, ప్రాణం నేను కాదు అని ఆ అనుభవాన్ని పొంది ఈ 3 నేను కాని స్థితిని సంపాదించుకోవడం అన్నదే మన స్వస్వరూపాన్ని సంపాదించుకోవడం. ఇదే యోగ మార్గం. అంచేత సత్యసాయిబాబు గారు చెప్తారు, యోగ జ్ఞానమే గొప్పది అన్నిటికంట. భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల కంట యోగంలో ఏంటంటే ప్రాణాన్ని కూడా దాటి తానెవరో తాను తెలుసుకుంటాడు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేనప్పుడు కూడా తానెవరో తాను తెలుసుకుండే మార్గం ఎందులో ఉంది అంటే ఒక్క యోగ మార్గంలోనే ఉంది. అంటే ధ్యానంలోనే
శరీరాన్ని దాటొచ్చు, మనసును దాటొచ్చు, ప్రాణాన్ని కూడా దాటి తాను ఎవరో తాను తెలుసుకుంటే శక్తి ఎందులో ఉంది అంటే ఒక్క యోగ మార్గంలోనే ఉంది. అంచేత యోగం శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్టమైన యోగాన్ని పత్రిజీ మనందరికీ ప్రసాదింపజేశారు. వారికి శతకోటి అనంత కోటి నమస్కారాలు. శతకోటి అయితే సరిపోవు, సదా వారికి నమస్కృతులు. ఆయనకి ఏమర్పించినా అని రుణం ఉంటుంది. అది ఒకళ్ళకి కాదు, నా బోటోడు ఎవడికో ఒకడికో ఇద్దరికో చెప్పాడంటే వేరే, లోకం అందరికీ చెప్పాడు. లోకంలో అంటే మన ఇండియాలోనే చెప్పారా? ప్రపంచ దేశాలన్నా వారి ప్రేమ ఎంత గొప్పది, ఎంత విశాలమైందే వారి మనసు. వారి మనసులో ఎంత విశాలత ఉంది. మరి మన మనసులో ఎంత విశాలంగా తయారవ్వాలి? ఆయన బిడ్డలం కదా. తల్లి లాంటి బిడ్డ, తండ్రి లాంటి బిడ్డడో ఉంటే తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అటువంటి విశాల భావాలు మనలో ఉన్నప్పుడే మనం పత్రిజీ యొక్క శిష్యులు అవుతాం. ఎంతో ఆనందంగా ఉంటుంది. మన జీవితం మనకే ఆనందంగా ఉంటుంది. అలా విశాలంగా తయారై, సంకుచితంగా తయారై నేను గొప్ప అంటే నేను గొప్ప, పత్రిజీ తర్వాత నేనే సెకండ్ గ్రేడ్ అనుకుంటే ఆడు మూర్ఖుడు. అంత పరమ మూర్ఖుడు ఎవడో ఉండడు. ఆయన గ్రేడ్ ఎవడికే రాదు. ఆయనలే తపస్సు ఎవరో చేయలేదు కాబట్టి. ఈ జన్మలో 200 సంవత్సరాలు కూర్చుంటే ఆయన గ్రేడ్ ఏమైనా వస్తుంది మనకి. 200 సంవత్సరాలు కాదు, 20 గంటలు కూర్చోం నోరు మూసుకొని. నోరే మూయలేం, మనసునేమో మోస్తాం. దిక్కుమాల కర్మ. మనసునేమో మోస్తాం, నోరే ఆఫ్ చేయలేము 20 గంటలు. మనసును కూడా మూయాలి కదా, దాన్ని కూడా ఆఫ్ చేయాలి. అంచేత వారిని మనకి ఎంతవరకు అవకాశం ఉందో, ఎంత శక్తి ఉందో శక్తి మేరకు ప్రయత్నం చేయాలి. మనకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడో వారంత తపస్సు చేయక్కర్లేదు. వారు చెప్పిన సూక్ష్మాలు గ్రహించి చక్కగా ధ్యానం చేస్తే వారిలో ఐక్యం అయిపోతుంది. వారు అనంతంగా ఉన్నారు కదా, వారిలో కలిసిపోతే ఆ దివ్య స్థితిలో సముద్రంలో కలిసిన జలం సముద్రం అవుద్దా లేదా? అప్పుడు వరకు నదీ జలం అవుతుంది. అంతకుముందు పిల్లకాలు చిన్న కాలువలో ప్రయాణం చేస్తే, చిన్న ఏట్లో ప్రయాణం చేస్తా నీరు. ఆ నీటి బొట్టు ఎందులోకి వెళ్తుంది? గురువు చెప్పే మార్గం అనే నదిలోకి వెళ్తుంది. గురువు అనే సముద్రంలోకి ఎప్పుడు కలుస్తుంది? నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అలాగా గురువును పట్టుకున్నవాడు సముద్రం లాగా అనంతం అయిపోతాడు. అర్థమైందా? అందరూ చక్కగా మనం అందరం కూడా అందరం చేయాలి. ఎవరు సోమతంగా ఉండాలి. ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు నీచులు కాదు. చేయని వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, ఇద్దరే ఉంటారు. చెప్పింది చేసేవాళ్ళు సుఖిస్తారు, చెప్పింది చేయని వాళ్ళు బాధపడతారు. వాళ్ళకి ఆళ్ళు గాలి కొడితే గానీ సంతోషం రాదు. అందరూ పొగడాలి. నీ అంతటి వాడు లేడు నాయన అంటే గానీ ఆడికి ఆనందం ఉండదు. ఎవరో పొగడకపోయినా లోపల ఆనందాన్ని అనిపించేవాడు శ్రేష్ఠుడు. అంచేత ఉత్తర హిందుస్థాన్లో మహారాజ్ అని అంటారు. బాగా డబ్బులు ఉన్నవాడిని అంటారు. మానసిక శాంతిని, ఆనందాన్ని పొందేవాడిని మహారాజ్ అంటారు. కోట్లు ఉంటాయి, మేళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటాయి, నౌకర్లు ఉంటారు, సేకర్లు ఉంటారు, కీర్తించేవాళ్ళు బోలె మంది ఉంటారు, చప్పట్లు కొట్టేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. కానీ సుఖం ఎక్కడ ఉంటుంది? లోపల శాంతి లేకపోతే సుఖం లేదు. ఆ శాంతిని పొందే మహనీయులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. హిమాలయస్లో ఉన్న తపస్సంపన్నులు మహారాజు అనిపించుకున్నవాడిని. మరి రమణ మహర్షి గారి శాంతి ఎంత గొప్పది అంటే, ఆయన ఎలకలు కొరికేసియట. పిల్లలనయ్యి అన్ని తొడలో అన్ని కొరికేసియట. ఎలకలో కొరికేసి పురుగులు అందులో చేరి శుభ్రంగా తింటా ఉండి. ఆయన శాంతి చెదరలేదు, ఆయన ధ్యానంలోంచి లేవలేదు. సంవత్సరానికి ఒకసారి లేచారు. మరి రమణ మహర్షి గారు ఎంత గొప్పవారు! యేసుక్రీస్తుని మేకులు ఎట్టుకుంటారు. వాడి శాంతి ఏమీ చేయలేకపోయారు. ప్రపంచం అందరూ కలిసి వాడి శాంతిని చెదరగొట్టలేదు. అటువంటి దివ్య శాంతిని మనం సంపాదించుకోవాలి. అటువంటి దివ్య శాంతిని, అదే పరమావధి. నేను 41 రోజులు కూర్చున్నప్పుడు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి పెద్ద గొప్పోడిని అయిపోయిన ఆనందంతో, మానసికంగా ఉంటది కదా ఫీలింగ్. పరిగెట్టుకెళ్ళి 41 రోజులు కూర్చున్నాను. పెద్ద కాంతి బొడ్లోంచి చూసి గుండు కొట్టింది, అనంతంగా పెరిగింది. లేచేటప్పుడు 42 రోజులు అయిపోయింది స్వామి, గొప్ప అనుభవం వచ్చేసింది, ఆత్మ సాక్షాత్కారం అయింది అన్నాను. ఆయన ఫస్ట్ మాట ఏమన్నారంటే, ఆత్మ సాక్షాత్కారం ఉండదు నాయన, ఆత్మ అనుభవం ఉంటది కానీ సాక్షాత్కారం అన్నవాడు బుద్ధిహీనుడు అంటాడు. అది సాక్షాత్కారం అని. ఆత్మ సాక్షాత్కారం ఉండదు, దానికి అన్యంగా ఏదీ లేదు కాబట్టి. మనకు అన్యంగా ఏదీ లేనప్పుడు ఏదైనా కనపడద్దా? ఎలాగ అవకాశం లేదో అన్యంగా లేదు, ఆత్మ సాక్షాత్కారం ఉండదు, ఆత్మ అనుభవం ఉంటుంది నాయన అన్నారు.
కొంత నీరసం వచ్చింది. తర్వాత ఏమన్నారంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు పక్కన డబ్బా కొట్లు ఉంటాయి కదా, చిన్న తీర్థంలో కొట్లు అవి పెడతారు కదా, అలాంటిదో నీ అనుభవం అన్నారు. పూర్తిగా నీరసం వచ్చింది. 41 రోజులు కూర్చుంటే ఈయన కావాలని ఇలాగ అంటున్నారా ఏంటి అని పరిపరి విధాల మానసిక స్థితి కదా మరి ఇది. అంటే అప్పుడు చెప్పారు ఒక పావు గంట అరగంట నాలో నేను బాధపడ్డాను నిజమే ఒప్పుకోవాలి కదా, జూమ్లేనో ఒప్పుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మానీయులు కాబట్టి వీళ్ళ దగ్గర అబద్ధం ఆడకూడదు. చాలా బాధపడ్డాను. ఏంటి ఇలాగ అన్నారు, నేను ఇంత కష్టపడి ధ్యానం చేస్తే నన్ను ఎందుకు మెచ్చుకోవడం కాదు కదా, ఎందుకు పనికిరాంది అన్నారు. గడ్డి పరకలా తీసేశారు. నాకు చాలా బాధ అనిపించి 10 నిమిషాలు కూర్చున్న తర్వాత నాయన బాధపడకు, పార్వతీదేవి తపస్సు చేసింది. ఫస్ట్ నీలం జ్యోతులు కనపడిని ఆవిడికి నుదుటి మీద కనపడి అవన్నీ ఐక్యం అవుతున్నట్టు అనుభవం వచ్చింది. అన్యంగా కనపడుతుంది ఇది మాయ అని చెప్పి ఇంకా తీవ్రంగా తపస్సు చేసింది. అప్పుడు నీకులాగే పెద్ద కాంతి వచ్చి కాంతిమయం అయిపోయింది. ఆ కాంతి అనంతం అయిపోయింది. అది కూడా మాయే, ఇది కూడా నాకు అన్యంగా కనపడింది మాయే అని ఇంకా తపస్సు చేసింది. అప్పుడు శాంతి కలిగింది. శాంతే ఎండింగ్ అని చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుందమ్మా, మనకు అన్యంగా కనపడేది అంతా కూడా మాయ. నీలో నువ్వు అనుభవించే శాంతే నీకు సత్యం. మనందరికీ సత్యం ఏంటంటే మన శాంతే మనకే దివ్యత్వం. అదే పరమాత్మ యొక్క అనుభవం. ఎవరైతే కడుపు నిండా తిన్న వాళ్ళకి ఆకలి బాధ ఎలా ఉండదో, శాంతిని సంపూర్ణంగా పొందిన వాడికి ఏ ఇచ్చ ఉండదు, ఏ కోరిక ఉండదు. కోరిక రమ్మంటే రాదు, ఏ ఫీలింగ్ రాదు, రావడానికి అవకాశం లేదు. నిండిపోయింది శాంతితో. ఆనందంగా హాయిగా ఉంటాడు. మన 108 సంవత్సరాల స్వామీజీని చూశాను, ఎంత హాయిగా ఉన్నాడు. ఆయన చూస్తేనే ముద్దు వస్తుంది. ఆనందంగా ఉన్నాడు. ఆ శాంతిని పొందుతున్నారు ఆయన స్వామీజీ. అలాంటి వాళ్ళని దర్శించుకున్నప్పుడు ఎంతో మంది పిల్లలు ఆనందంగా గంతులేస్తుంటారు. వాళ్ళని చూసినప్పుడు ఎంత హాయిగా ఉన్నారని మనకు కూడా ఆనందం వస్తూ ఉంటుంది. అలా అంతే మూతి బెడాయించి కూర్చొని ధ్యానం చేసి వాడిని చూస్తే అలా రాదు మనకి. ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, తృప్తి ఉండాలి మనిషి. తృప్తిని మించిన పరమావధి లేదు. టైం అయిపోతున్నట్టుగా ఉంది, ఎక్కువసేపు చెప్పినట్టుగా ఉన్నాను నేను. అయిపోయింది. వెరీ గుడ్. జూమ్ లో అందరికీ మన నమస్కృతులు. మరి అది బాగుందో లేదో క్లాసు తెలియదు, బాగున్నా బాగోపోయినా నాకు తెలుసు అని చెప్పాను. తెలియదు మీ అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాను. అందరికీ సెలవు. నా యాతన అంతా మీరు ఇంతసేపు భరించినందుకు మీ అందరికీ అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్లాస్ లో జాయిన్ అవడం అమ్మా చెప్పండి. జూమ్ క్లాస్ లో జాయిన్ అవడమే రాదు నాకు, ఇంకేమొచ్చింది చెప్తాం. మామూలు మనిషి, మానవ శరీరం. మీరు జూమ్ క్లాస్ రావటం మీకు ఇది తెలియదు అన్నారు, వచ్చేసింది. కానీ మేము ఇంత తేలిగ్గా ఆత్మజ్ఞానాన్ని అయితే తీసుకోలేము. ఎంతో సాధన కావాలి దానికి. దీనికి పెద్ద సాధన అవసరం లేదు. ఫోన్ లో చెప్తూ ఉంటే అది చేస్తే సరిపోతుంది. మీది మాకు ఇంకో క్లాస్ కావాలి. ఇప్పుడు టైం అయింది కాబట్టి ఇంకా జనాలు అడగటానికి కూడా నేను ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈ రోజు ఇప్పటితో ముగించుకుందాం. మళ్ళా నేను మిమ్మల్ని ఒకసారి టైం తీసుకొని మనం అందరినీ కలుద్దాం. ఆఫ్ చేయడం రాదు నాకు, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోద్ది లోపల నుంచి. మన చేతుల్లో లేదు కదా స్టీరింగ్. అవునవును. చేతుల్లో ఉంటుంది. శివుడు నోరును మన నోరును ఉపయోగించుకుంటాడు. ఆ శివుడు అవతల చెవులను కూడా ఉపయోగించుకుంటాడు. చెప్పేవాడు నా శివుడు నాకు ఇంట్లో వంటకు పిలుస్తున్నాడు. నా పాపకి క్యారేజ్ పెట్టి. వెరీ గుడ్. బాయ్ అమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా తరపున నమస్కృతులు తెలియజేయమ్మా. తప్పనిసరిగా అందరూ వింటున్నారు. మీ జ్ఞానం చాలా బాగుందని అందరూ చెప్పారు, మెసేజ్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్.